Hello my dear aspirants, welcome to Prasanna Harikrishna's Winners Online Classes. My name is Srinivas. I am a faculty of English for different institutions in both Telangana and Andhra Pradesh. I also contribute educational related articles for the Sakshi newspaper as well as the Namaste Telangana newspapers in Telangana as well as in Andhra Pradesh. Today we would like to talk about how to prepare English for competitive examinations. We all know how significant, how important is English in different competitive examinations. You take any examination, you take TSPSC examination, APPSC examinations, CTET examination, TET examinations, DSCs or PGT, TGT examinations. In all the competitive examinations, this English plays a vital role. మీకు ఈ ఇంగ్లీష్లో వచ్చేటువంటి మార్క్స్ అనేటివి ఎగ్జామినేషన్లో మీ రిజల్ట్ని తప్పకుండా డిసైడ్ చేసేటివి ఉంటాయి. సో ఈరోజు సెషన్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినప్పటికైనా కూడా ఆ ఇంగ్లీష్కి ఎలా ప్రిపేర్ కావాలి, దాంట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి, మనం ఎలాంటి మటీరియల్ని రిఫర్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామినేషన్కి ఎలా సన్నద్ధం అవ్వాలి అనే దాని గురించి ఈరోజు మనం ఈ సెషన్లో తెలుసుకోబోతున్నాము. ఓకే, సో ముందుగా మనం వచ్చేసి అసలు ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలామంది యాస్పిరెంట్స్, మీలాంటి చాలామంది యాస్పిరెంట్స్ ఫేస్ చేసేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని మనం చూద్దాం. ద ఫస్ట్ ప్రాబ్లం మెనీ పీపుల్ సఫర్ ఫ్రమ్ ఈజ్ ఫోబియా అండ్ ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్. చాలామంది స్టూడెంట్స్కి ఉండేటువంటిది ఏంటంటే ఫోబియా, ఫియర్ని డెవలప్ చేసుకుంటారు. అంటే ఇంగ్లీష్ అనేటువంటి ఎగ్జామినేషన్ చాలా కష్టమైనటువంటిది, ఇంగ్లీష్లో మార్క్స్ స్కోర్ చేయడం చాలా కష్టమైనటువంటి పని అనేది ఒక ఫోబియా అండ్ ఫియర్ అనేది డెవలప్ చేసుకుంటున్నారు. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై మెనీ స్టూడెంట్స్. ఓకే, ఫోబియా ఆర్ ఫియర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. And when you develop phobia and fear of English language, automatically you lose your confidence. So this leads to lack of confidence. ఓకే, మనకి ఎప్పుడైతే ఫోబియా అండ్ ఫియర్ డెవలప్ చేసుకుంటామో అప్పుడు మనలో కాన్ఫిడెన్స్ అనేది పోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద మేజర్ రీజన్. బట్ రిమెంబర్, ఇఫ్ యూ ఫాలో ప్రాపర్ స్ట్రాటజీస్, ఇఫ్ యూ ఫాలో a proper planning, scoring marks in English part is dead easy. It is a cakewalk for all of us. సో అలాంటి స్ట్రాటజీస్ని గురించి ఈరోజు మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. సో ఈరోజు మనం ఇక్కడ చెప్పుకునేటువంటి విషయాలను మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు ఇంగ్లీష్ పైన ఉండేటువంటి ఫోబియా అండ్ ఫియర్ పోవడమే కాకుండా ఎలా ప్రిపేర్ కావాలో తెలుసుకుంటూ ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. సో మేజర్ ప్రాబ్లం వచ్చేసి ఫోబియా అండ్ ఫియర్. దీనివల్ల ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనలో ఉండేటువంటి కాన్ఫిడెన్స్ పోతుంది. ఇక మూడవ ప్రాబ్లం చాలామంది చేసేటువంటిది ఏంటంటే ఫోకస్ ఓన్లీ ఆన్ గ్రామర్. ఓకే, మెనీ పీపుల్, మెనీ ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఇంగ్లీష్, దే జస్ట్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద గ్రామర్ అండ్ గ్రామటికల్ రూల్స్. వీటిపైన మాత్రమే ఫోకస్ చేస్తుంటారు. కానీ ఈ గ్రామర్ రూల్స్ని డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్లో, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా ఉపయోగించాలో మాత్రం తెలుసుకోరు. కాబట్టి ఇక్కడ బుకిష్ నాలెడ్జ్, పుస్తకాల్లో ఉన్నటువంటి రూల్స్ని మాత్రమే బైహర్ట్ చేస్తూ, ఓకే, దానిపైననే ఫోకస్ చేస్తూ ఇంగ్లీష్లో మార్క్స్ని కోల్పోతుంటారు. ఓకే, దట్ ఈజ్ అనదర్ ప్రాబ్లం. The fourth problem faced by many aspirants in English examinations is improper strategies. Improper strategies is in another problem faced by many students. అంటే సరైనటువంటి స్ట్రాటజీ, సరైనటువంటి ప్లానింగ్ అనేది లేకపోవడం కూడా మనలో చాలామంది ఏది ఫేస్ చేసేటువంటి ఒక ప్రాబ్లంగా చెప్పుకోవచ్చు. ఇంప్రాపర్ స్ట్రాటజీస్ ఆర్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ప్లానింగ్. అండ్ వన్ మోర్ ప్రాబ్లం ఫేస్డ్ బై ఈజ్ selection of material. The fifth one is selection of material. సో మెటీరియల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది మీ ప్రిపరేషన్లో మరియు మీ సక్సెస్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్గా మనం గుర్తించాలి. బికాస్ ఇఫ్ యూ చూజ్ వెరీ చీప్ మెటీరియల్, ఇఫ్ యూ చూజ్ అన్రిలయబుల్ మెటీరియల్, నమ్మదగినటువంటిది కాకుండా ఏదో మార్కెట్లో ఏదో దొరికింది కదా అని తీసుకొని చదివితే మార్క్స్ రావడం పక్కన ఉంచేసి ఉన్నటువంటి మార్క్స్ కూడా పోయే అవకాశం ఉంటుంది. సో మెనీ పీపుల్ సఫర్ ఫ్రమ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ చూజింగ్ అప్రాప్రియేట్ మెటీరియల్. సరైనటువంటి మెటీరియల్ని చూస్ చేసుకోవడం కూడా చాలా వరకు ఓకే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు.
అండ్ ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, సరైనటువంటి ప్రాక్టీస్ చేయకపోవడం. సో లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినప్పుడు మనం ఎంత చదువుతున్నాము అనే దానికంటే ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రాక్టీస్ కూడా అదే లెవెల్లో ఉండాల్సి ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్ when it comes to choosing or losing the marks in English examination. ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్లో మార్క్స్ కోల్పోవడానికి చాలామందికి ఇవే ప్రాబ్లమ్స్ కారణమవుతున్నాయి. సో వీ నీడ్ టు ఓవర్కమ్ దీస్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసినప్పుడు డెఫినెట్గా మనం ఇంగ్లీష్లో మంచి మార్క్స్ని స్కోర్ చేసిన వాళ్ళం అవుతాము. దెన్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్ దట్ ఐఎమ్ గివింగ్ యూ. ఇప్పుడు నేను మీకు ఇచ్చేటువంటి సొల్యూషన్స్ ఏంటంటే ఒకసారి చూద్దాం. సో నౌ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్ సమ్ సొల్యూషన్స్ టు ఓవర్కమ్ ద ప్రాబ్లమ్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్ సో ఫార్. సో ద ఫస్ట్ మేజర్ సొల్యూషన్, okay, the important solution is that many students lose marks in English part because of not understanding the question properly. So understanding the question paper and understanding the questions are very important. ముందుగా క్వశ్చన్ పేపర్ని, అందులో ఇచ్చినటువంటి ప్రశ్నలని అర్థం చేసుకోగలగాలి. ఓకే, అలా అర్థం చేసుకున్నప్పుడు 60 to 70% ఆఫ్ ద ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ట్రై టు ఇంప్రూవ్ యువర్ కాంప్రిహెన్షన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే, కాంప్రిహెన్షన్ అంటే అండర్స్టాండింగ్, అర్థం చేసుకోవడం. ఎప్పుడైనా మీరు ఒక క్వశ్చన్ పేపర్ని చదివినప్పుడు దాన్ని క్విక్గా అర్థం చేసుకోగలగాలి. ఎప్పుడైతే మీరు సరిగ్గా అర్థం చేసుకోగలుగుతారో, ఫాస్ట్గా అర్థం చేసుకోగలుగుతారో, డెఫినెట్లీ యూ విల్ ఫైండ్ ఏ రైట్ అప్రాప్రియేట్ ఆన్సర్. సో మరి ఏం చేయాలి ఈ కాంప్రిహెన్షన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అంటే, రీడ్ ఇంగ్లీష్ స్టోరీస్, రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్ ఆర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. That is very important. So this is the major problem for many students, not understanding the question paper. Okay, సరిగా అర్థం చేసుకోలేరు. రెండవది, క్వశ్చన్ని అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. ఓకే, ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి ఎక్కువగా మీరు చదువుతుండండి, కాంప్రిహెన్షన్ స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. The second solution that I would like to suggest you is practice more. ఓకే, ప్రాక్టీస్ మోర్. ఓకే, ఎక్కువగా వీలైనంత వరకు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుండండి. సో దిస్ ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎంత ప్రిపేర్ అవుతున్నామో దానంతగా మనం ఎక్కువగా అంతకంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ప్రాక్టీస్ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ప్రాక్టీస్ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ పార్ట్. అండ్ ద థర్డ్ సొల్యూషన్ ఈజ్ దట్ హ్యావ్ a firm knowledge of basic grammar. Have a firm knowledge of basic grammar. Okay, so this is very important thing. We need to know the basic rules or basic knowledge of this English grammar. And after learning the grammar rules, we need to apply these rules into our day-to-day situations. Real life లో ఎలా ఈ రూల్స్ని ఉపయోగిస్తున్నామనే దానిపైన కూడా మనం ఫోకస్ చేయాలి. ఓకే, అట్లాగే ఒక రూల్ నేర్చుకున్నప్పుడు ఇంగ్లీష్లో ఒక రూల్స్కి చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి, చాలా మినహాయింపులు ఉంటాయి. సో గ్రామర్ రూల్స్ని తెలుసుకున్నప్పుడు వెంటనే దానికి ఉండేటువంటి ఎక్సెప్షన్స్ ఏంటో కూడా తెలుసుకోవాలి. దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, అది కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ప్లాన్ ఏ ప్రాపర్ స్ట్రాటజీ. ఓకే, ఒక రైట్ స్ట్రాటజీ, సరైనటువంటి స్ట్రాటజీ ఉండడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు సరైనటువంటి స్ట్రాటజీని ఏర్పరచుకోండి. మంచి ప్లానింగ్ అనేది ఉండాలి. ఏ మెటీరియల్ని చూస్ చేసుకోవాలి, డైలీ ఏ పోర్షన్ చదవాలి, దానికి ఎంతవరకు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇవి తెలుసుకోవడంతో పాటుగా ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ ఎట్లా అడుగుతున్నాడు వాటిపైన కూడా మనం కమాండ్ తెచ్చుకోవాలి. ఈ రకంగా మనం ఒక ప్రాపర్ స్ట్రాటజీ కనుక డెవలప్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ వీ విల్ బీ ఏబుల్ టు స్కోర్ గుడ్ మార్క్స్ ఇన్ దిస్ ఇంగ్లీష్ సెగ్మెంట్. Okay, so these are certain problems and these are the suggestions to overcome those problems.
Okay, now let us move into another topic. What are the important topics in grammar? Okay, how can we prepare for that part? Let us see that segment. Now let us have a look at the broad areas of English in competitive examinations. ఇంగ్లీష్ తీసుకున్నప్పుడు ఇంగ్లీష్లో నుంచి వెళ్ళి బ్రాడ్ ఏరియాస్ ఏ ఉన్నాయి, వేటిపై నుంచి వెళ్ళి ఏ ఏరియాస్ నుంచి వెళ్ళి క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎక్కువగా, మరియు మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ ఇంగ్లీష్ని ఎలా డివైడ్ చేసుకొని చదవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇఫ్ యూ లుక్ ఎట్ ద ఫస్ట్ బ్రాడ్ ఏరియా, దట్ ఈస్ గ్రామర్. In any competitive examinations from English, many questions are asked from grammar. Okay, you know the significance of grammar. There are a number of important topics in grammar. So you need to begin with this grammar. Okay, you need to have a command over the basic rules related to different topics of the grammar. Grammar లో నుంచి వెళ్ళి మీరు ముఖ్యమైనటువంటి టాపిక్స్ తీసుకొని అక్కడ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. Okay, that is the very important segment in English, grammar. The second one is vocabulary. Vocabulary is the second area that we have in English. Okay, ఈ vocabulary synonyms ఉంటాయి, antonyms ఉంటాయి, phrasal verbs, idioms, one word substitutions. ఓకే, ఇవన్నీ కూడా మనకి వొకాబులరీలో వచ్చేటువంటి సెగ్మెంట్స్గా చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ ఇంగ్లీష్. ఫస్ట్ వన్ ఈజ్ గ్రామర్, సెకండ్ వన్ ఈజ్ వొకాబులరీ, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ రీడింగ్ కాంప్రిహెన్షన్. Reading comprehension of a prose passage, reading comprehension of a poem. These two kinds of questions are frequently asked in different kinds of examinations. For example, if you look at TET examination, usually reading comprehension of a poem is given, reading comprehension of a prose piece will also be given. Rendu istadu dantlo. For example, if you look at TET examination or Gurukula examinations or PGT, TGT examination, usually reading comprehension of a prose passage is given. So we need to practice two kinds of things. Renditi paina manam focus chestu chadukovali. Okay, and the fourth one is mechanics of writing. Okay, so the fourth area in this English is mechanics of writing. Mechanics of writing include three areas. Mood areas manaku dintlo vastayi. First one is spelling. Spelling paina manaki questions adugutuntadu. First area in mechanics of writing. The second important area is the punctuation marks. Okay, comma, full stop, question mark, exclamation mark, colon, semicolon, parenthesis. ఇలాంటి పంక్చువేషన్ మార్క్స్ని ఎలా ఉపయోగించాలో మెకానిక్స్ రైటింగ్లో అడుగుతాడు. అండ్ థర్డ్ వన్ ఈజ్ ద క్యాపిటలైజేషన్. వెన్ టు యూజ్ క్యాపిటల్ లెటర్స్ అండ్ వేర్ టు యూజ్ క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ని ఎక్కడ ఎలా వాడాలో కూడా క్వశ్చన్ అడుగుతాడు. ఆ మూడు ఏరియాస్ కూడా మనకి మెకానిక్స్ ఆఫ్ రైటింగ్లో వస్తాయి. ఓకే, సో వీటిపైన కూడా మనం ఫోకస్ చేస్తూ చదవాల్సి ఉంటుంది. And the fifth area in this broad areas of English is study skills. Study skills is the fifth area. You take any competitive examination, in that examinations questions will be asked like this. Okay, rearrange the following phrases to make a meaningful sentence. కింద స్క్రాంబుల్డ్ లేదా జంబుల్డ్గా ఇచ్చినటువంటి ఫ్రేజెస్ను ఉపయోగించి ఒక మీనింగ్ఫుల్ లైన్ తయారు చేయండి అంటాడు. లేదా డిజార్డర్లో ఇచ్చినటువంటి లైన్స్ తీసుకొని వాటిని మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్గా రీఅరేంజ్ చేయమని అడుగుతుంటాడు. ఓకే, అది మనకి స్టడీ స్కిల్స్ కిందకి వస్తుంది. అదర్వైజ్ లేదంటే ఇంకేమడుగుతాడు, ఏ లాంగ్ పారాగ్రాఫ్ ఆర్ అట్లీస్ట్ ఒక 3 to 4 లైన్స్ ఉన్నటువంటి పారాగ్రాఫ్ ఇచ్చి వాట్ ఈజ్ ద సమ్మరీ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్ అంటాడు. లేదా వాట్ ఈజ్ ద పారాఫ్రేజ్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్ అంటాడు. అంటే 4-5 లైన్లు ఉన్నటువంటి ఒక పారాగ్రాఫ్ని చదివి దాని యొక్క సమ్మరీ రాయడాన్ని, దాని యొక్క పారాఫ్రేజ్ రాయడం కూడా స్టడీ స్కిల్స్లోకి వస్తుంది. సో స్టడీ స్కిల్స్తో మనం 2 ఇంపార్టెంట్ చెప్పుకుంటున్నాము. ఒకటి ఫస్ట్ వన్ ఏంటది, rearranging the words into sentences, rearranging the sentences into a paragraph. And second one, writing the summary or writing the paraphrase for a given passage. ఇచ్చినటువంటి ప్యాసేజ్కి సమ్మరీని పారాఫ్రేజ్ రాయడం అనేది రెండవది. దీస్ 2 things come under the study skills.
Okay, this is the fifth area. And the last area is discourses. Okay, the sixth area, if you take any competitive examination, that is called discourses. The questions on discourses are mainly asked in the teacher recruitment examinations or teacher eligibility tests. TET, CTET లాంటివి, DSC, PGT, TGT లాంటి ఎగ్జామినేషన్స్లో డిస్కోర్సెస్ పైన ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతుంటాడు. సో మరి ఏంటి డిస్కోర్సెస్లో క్వశ్చన్స్ దేనిపైన అడుగుతాడు అంటే లెటర్ రైటింగ్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు. సో లెటర్ రైటింగ్ అనేది డిస్కోర్సెస్ కిందకి వస్తుంది. ప్రెసీ రైటింగ్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు. రిపోర్ట్ రైటింగ్ పైన ఉంటుంది. డైరీ రైటింగ్ పైన ఉంటుంది. అట్లాగే ఎస్సే రైటింగ్ పైన కూడా క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటిపైన క్వశ్చన్స్ అనేటివి డిస్కోర్స్ రైటింగ్లో మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్లో, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో ఈ డిస్కోర్సెస్ పైన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద 6 బ్రాడ్ ఏరియాస్ ఆఫ్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ 6 ఏరియాస్గా డివైడ్ చేసుకొని ఒక్కొక్క ఏరియాని ఫినిష్ చేసుకుంటూ వెళ్తే ఎగ్జామినేషన్కి మనం థరోగా ప్రిపేర్ అయినట్టు అవుతుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ని ఈ విధంగా మొదలు పెట్టుకోండి. Okay, first major area is grammar, because nearly 60 to 70 questions will come from this grammar only. 60 to 70% questions మీరు ఏ ఎగ్జామ్ తీసుకున్నప్పటికీ కూడా మెజారిటీ క్వశ్చన్స్ మనకి దీని నుండి వస్తాయి. The second important area is vocabulary, okay, and third one is reading comprehension, and the fourth one is study skills. ఈ 4 ముఖ్యమైనటువంటిగా చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ మెకానిక్స్ ఆఫ్ రైటింగ్, డిస్కోర్సెస్ కూడా ముఖ్యమైనవి అయినప్పటికీ ఎక్కువగా మాత్రం వీటిపై నుంచి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. ఓకే, సో వెన్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్, ట్రై టు ప్రిపేర్ ఇన్ దిస్ మేనర్. ఈ ఏరియాస్గా డివైడ్ చేసుకొని చదవండి. డెఫినెట్లీ యూ విల్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ద ఇంగ్లీష్ పార్ట్. నౌ లెట్ us see హౌ టు ప్రిపేర్ ఫర్ గ్రామర్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, గ్రామర్ తీసుకొని గ్రామర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఒక్కో టాపిక్ని ఎలా ప్రిపేర్ కావాలి అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం అబౌట్ గ్రామర్. సో నౌ లెట్ us discuss what are the important areas of grammar and how to prepare for those important grammar topics. సో ముందుగా మనం గ్రామర్ అనగానే వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ముందుగా చెప్పుకోవాల్సినటువంటిది ద బేసిక్ టాపిక్. ఇక్కడే మనం ప్రిపరేషన్ని స్టార్ట్ చేయాలి. ద నేమ్ ఆఫ్ ద టాపిక్ ఈజ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వీ షుడ్ స్టార్ట్ అవర్ ప్రిపరేషన్ ఆఫ్ ఇంగ్లీష్ విత్ దిస్ ఓన్లీ. దీంతో మనం మన ప్రిపరేషన్ని మొదలు పెట్టుకోవాలి. ఓకే, సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. We all know that in English there are 2 important parts. English sentence తీసుకున్నప్పుడు 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి. ఓకే, సెంటెన్స్ యొక్క ఆర్డర్ కూడా అట్లాగే ఉంటుంది జనరల్గా. సబ్జెక్ట్ అండ్ వర్బ్. సబ్జెక్ట్కి వర్బ్కి మధ్యలో అగ్రిమెంట్ అనేది ఉండాలి. ఆ అగ్రిమెంట్ ఉన్నప్పుడు ఆ సెంటెన్స్ మీనింగ్ఫుల్ అవుతుంది మరియు ఆ సెంటెన్స్ యాక్యురేట్, ఎగ్జాక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఎక్కువగా ఇంగ్లీష్ ఎగ్జామినేషన్స్లో గ్రామర్లో ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే, సో లెట్ us see వాట్ ఈస్ దిస్ సబ్జెక్ట్ అండ్ వర్బ్ అగ్రిమెంట్ ఏంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ సింపుల్ క్వశ్చన్ ఇస్తున్నాను మీకు. ద చిల్డ్రన్ డాష్ ఇన్ ద గార్డెన్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్, సెకండ్ వన్ యామ్, థర్డ్ వన్ ఆర్, fourth one has been. Okay, so look at this simple question. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ద చిల్డ్రన్ ఈజ్ ద సబ్జెక్ట్. ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏంటి అంటే ద చిల్డ్రన్. ఈ సబ్జెక్ట్కి అప్రాప్రియేట్ వర్బ్ని చూస్ చేసుకోమన్నాడు. ద చిల్డ్రన్ డాష్ ఇన్ ద గార్డెన్, చూస్ ద అప్రాప్రియేట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ టు ఫిల్ ఇన్ దిస్ బ్లాంక్. సరైనటువంటి వర్బ్ ఫామ్ని ఫిల్ చేయాలి అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద చిల్డ్రన్ ఈజ్ అన్నారనుకోండి, ద సెంటెన్స్ బికమ్స్ ఇన్కరెక్ట్. సెంటెన్స్ రాంగ్ అవుతుంది. ఎందుకు అంటే చిల్డ్రన్ అనేటువంటి సబ్జెక్ట్ ఏమో ప్లూరల్ బహువచనంలో ఉంది, కానీ ఈజ్ మాత్రం సింగ్యులర్లో ఉంది. కాబట్టి ఈ సబ్జెక్ట్కి ఈజ్ అనే వర్బ్కి అగ్రిమెంట్ కాదు. సో దట్స్ వై ఇట్ ఈజ్ ఇన్కరెక్ట్ హియర్. ఓకే, అండ్ చిల్డ్రన్ యామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ ద సబ్జెక్ట్ ఆఫ్ ఐ అనే సబ్జెక్ట్కి యామ్ వాడతారు కాబట్టి ఐ యామ్ అంటాము, బట్ చిల్డ్రన్ యామ్ అనము. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. ఓకే,
అండ్ థర్డ్ వన్ హ్యాస్ బీన్. హ్యాస్ బీన్ ఈజ్ యూజ్డ్ ఫర్ సింగులర్స్, ఏకవచనాలకి వాడతాము. సో దిస్ ఈజ్ ఆల్సో ఇన్కరెక్ట్. అండ్ ద అప్రాప్రియేట్ ఆన్సర్ ఈజ్ చిల్డ్రన్ ఆర్, బికాస్ చిల్డ్రన్ అనేది ప్లూరల్ సబ్జెక్ట్, ఆ ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ ఉండాలి, దట్ ఈజ్ ఆర్. సో ద చిల్డ్రన్ ఆర్ ఇన్ ద గార్డెన్. దిస్ ఈజ్ ద అప్రాప్రియేట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను ఎందుకు ఇచ్చానంటే బేసిక్గా మనకి క్వశ్చన్ యొక్క నేచర్ అర్థం చేసుకోవాలి. క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నాడు అని అర్థం చేసుకోవాలి. ఎందుకు అడుగుతున్నాడు ఇక్కడ క్వశ్చన్ అంటే యూ నీడ్ టు చూజ్ అప్రాప్రియేట్ వర్బ్ ఫర్ అప్రాప్రియేట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్కి సరైనటువంటి వర్బ్ని మీరు చూస్ చేసుకునే నాలెడ్జ్ని టెస్ట్ చేస్తున్నాడు అక్కడ. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. లెట్ us టేక్ వన్ ప్రీవియస్ క్వశ్చన్. ఒక ప్రీవియస్ క్వశ్చన్ మనం తీసుకుందాం. నెయిదర్ షీ నార్ ఐ డాష్ ఎలిజిబుల్. Okay, so look at this sentence. Neither she nor I dash eligible. Fill in the blank with appropriate verb అంటాడు. సరైన వర్బ్తో ఈ బ్లాంక్ని ఫిల్ చేయండి అంటాడు. ఫస్ట్ ఆప్షన్ అగైన్ ఈజ్, సెకండ్ ఆప్షన్ యామ్, థర్డ్ ఆప్షన్ ఆర్, ఫోర్త్ ఆప్షన్ వర్. ఓకే, ఫోర్త్ ఆప్షన్ వర్. సో హౌ టు చూస్ ద వర్బ్ టు దిస్ పర్టికులర్ సెంటెన్స్. ఈ సెంటెన్స్కి వర్బ్ని ఎలా చూస్ చేసుకోవాలి అంటే ముందుగా మనకి సబ్జెక్ట్ తెలియాలి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ సెంటెన్స్ యూ కెన్ ఫైండ్ టూ సబ్జెక్ట్స్ జాయిన్డ్ బై నీదర్ నార్. నీదర్ నార్తో కలిగినటువంటి రెండు సబ్జెక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. వన్ సబ్జెక్ట్ ఈజ్ షీ అండ్ ద అదర్ సబ్జెక్ట్ ఈజ్ ఐ. ఓకే, వీ హ్యావ్ టూ సబ్జెక్ట్స్ హియర్. వన్ ఈజ్ షీ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ I. Then how to choose? Which verb do we use here? We have four options. 4 options ఉన్నాయి. ఒకటి is, am, or, were. So in such circumstances here the two subjects are joined by neither nor. Okay, in such cases we should consider the subject which is nearer to the verb. వర్బ్కి దగ్గరలో ఉన్నటువంటి సబ్జెక్ట్ని మనం తీసుకోవాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే రెండు సబ్జెక్ట్స్ని ఆర్, నార్, ఎయిదర్ ఆర్, నెయిదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇలాంటి కంజంక్షన్స్ కలుపుతాయో, కలిపినప్పుడు మనం ఎప్పుడు కూడా వర్బ్కి దగ్గరలో ఉండే సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలి. సో వర్బ్కి దగ్గరలో ఏముంది? ఐ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది. సో ఐ ఈజ్, ఐ యామ్, ఐ ఆర్, ఐ వర్. సో హియర్ యామ్ అనేటువంటి వర్బ్ సూటబుల్గా ఉంటుంది. సో ద ఆన్సర్ ఈజ్ నీదర్ షీ నార్ ఐ యామ్ ఎలిజిబుల్. ఓకే, సో రిమెంబర్ దిస్ పర్టికులర్ రూల్. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు దిస్ టాపిక్. ఈ టాపిక్ సంబంధించి ఇంకొక క్వశ్చన్ చూద్దాం మనం. ఓకే, the cashier along with the clerks dash suspended. Okay, the cashier along with the clerks dash suspended. Okay, I will give only two options to you. Okay, only two options are given to you. One is, second one is ఆర్. ఓకే, సెకండ్ వన్ ఈజ్ ఆర్. సో నేను రెండే ఆప్షన్స్ ఇచ్చాను ఇక్కడ. ఓకే, యూ చూజ్ వన్ వర్బ్ ఫ్రమ్ దీస్ టూ ఆప్షన్స్. ద క్యాషియర్ అలాంగ్ విత్ ద క్లర్క్స్ డాష్ సస్పెండెడ్. హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్? ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి దీంట్లో? ఓకే, వీ హ్యావ్ టూ సబ్జెక్ట్స్ హియర్. వన్ ఈజ్ ద క్యాషియర్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ ద క్లర్క్స్. క్యాషియర్ మరియు క్లర్క్స్ అనేటువంటి రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ రెండు సబ్జెక్ట్స్ని ఏది జాయిన్ చేసింది? ఎలాంగ్ విత్. ఓకే, ఎలాంగ్ విత్ అనేటువంటి వర్డ్ జాయిన్ చేసింది. సో ఎప్పుడైతే రెండు సబ్జెక్ట్స్ని విత్, ఎలాంగ్ విత్, టుగెదర్ విత్, బిసైడ్స్, యాజ్ వెల్ యాజ్, అకంపనీడ్ బై లాంటి పదాలు కలుపుతాయో అప్పుడు మనం ఫస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలి. వీ నీడ్ టు కన్సిడర్ ద ఫస్ట్ సబ్జెక్ట్. Here the first subject is cashier. So cashier is, cashier are. Cashier is అనేది ఇక్కడ appropriate answer.
So now the full sentence is the cashier along with the clerks is suspended. Okay, so in this manner neither nor లాంటివి కలిపినప్పుడు నియరెస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేయాలి, అండ్ విత్ అలాంగ్ విత్ లాంటివి కలిపినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ని కన్సిడర్ చేసి వర్బ్ రాయాలి. ఇక్కడ సెకండ్ సబ్జెక్ట్ని ఇగ్నోర్ చేస్తున్నాము. ఓకే, సో ఇట్లాంటి రూల్స్ మనకు ఒక 10 to 12 రూల్స్ ఉంటాయి సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో. సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఈ 10 to 12 రూల్స్ నేర్చుకుంటే మీరు ఏ ఎగ్జామినేషన్లోనైనా వచ్చేటువంటి ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ గ్రామర్, దట్ ఈజ్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. నౌ లెట్ us go to the second important topic. So the second important topic is parts of speech. Many people think that this topic is not very important అనుకుంటారు, but remember parts of speech is also another important topic. So there are 8 parts of speech in English. We need to learn the usage and the types of every part of speech. ప్రతి పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి కూడా మనం అన్ని రకాలైనటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఓకే, ఎలా చదవాలి ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ గురించి అంటే ఓకే డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో. ఓకే, వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆర్ వాట్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ దట్ పార్ట్ ఆఫ్ స్పీచ్. ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్కి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి మరియు డెఫినేషన్స్ ఏంటి తెలుసుకోవాలి ముందుగా. అది నౌన్ కావచ్చు, ప్రనౌన్ కావచ్చు, వర్బ్ కావచ్చు, అడ్జెక్టివ్, ఆర్డర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, యూ బిగిన్ విత్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్, అండ్ దెన్ యూ నీడ్ టు నో దేర్ డిఫరెంట్ టైప్స్. వాటిలో ఉండేటువంటి టైప్స్ తెలుసుకోవాలి, అడ్జెక్టివ్ టైప్స్, అడ్వర్బ్ టైప్స్ లాంటివి. అండ్ సిమిలర్లీ వీ నీడ్ టు నో సర్టెన్ క్లూస్ టు ఐడెంటిఫై దోస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. వాటిని గుర్తించడానికి ఉన్నటువంటి డిఫరెంట్ క్లూస్ ఏముంటాయి, కొన్ని క్లూస్ ఉంటాయి, వాటిని బట్టి మనం ఈజీగా నౌన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో వాట్ ఆర్ ద క్లూస్ టు ఐడెంటిఫై దట్ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ స్పీచ్, అండ్ ఈవెన్ కరెక్ట్ యూసేజ్. ఓకే, correct use of those topics. For example, how to use the pronoun correctly, how to use the noun correctly. ఇలాంటి టాపిక్స్ని మనం తెలుసుకుంటుండాలి. యూజ్. సో మీరు తీసుకోండి, ఏ గ్రామర్ టాపిక్ తీసుకున్నప్పటికైనా కూడా మీనింగ్ అండ్ డెఫినేషన్ తెలుసుకోండి ఆ పార్ట్ ఆఫ్ స్పీచ్ది. రెండవది దాంట్లో ఉన్నటువంటి టైప్స్ ఏంటి మరియు క్లూస్ ఏమున్నాయి గుర్తించడానికి, అదేవిధంగా దాన్ని కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి, అండ్ హౌ టు చేంజ్ దట్ ఇంటూ ఎనదర్ పార్ట్ ఆఫ్ స్పీచ్. దాన్ని ఇంకో పార్ట్ ఆఫ్ స్పీచ్లోకి ఎలా మార్చాలి. ఓకే, యూ నీడ్ టు రీడ్ ఫ్రమ్ దీస్ పాయింట్స్ ఆఫ్ వ్యూ. ఓకే, మీరు ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ తీసుకున్నప్పటికీ కూడా ట్రై టు ఫోకస్ ఆన్ దీస్ ఏరియాస్. ఓకే, నౌ లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఒకసారి మనం వర్బ్ తీసుకుందాం. వర్బ్ తీసుకొని ఆ వర్బ్ని చదివేటప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి ఒకసారి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మిగతా పార్ట్ ఆఫ్ స్పీచ్ కూడా మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద వర్బ్, వాట్ డూ వీ నీడ్ టు స్టడీ ఎట్ ఫస్ట్. ముందుగా మనం వర్బ్ గురించి ఏం చదవాలి అని చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు నో ద మీనింగ్ ఆఫ్ ఏ వర్బ్ ఆర్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ వర్బ్. ఒక వర్బ్ యొక్క మీనింగ్ ఏంటి, దాని యొక్క డెఫినేషన్ ఏంటో మనం ఫోకస్ చేయాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీ నీడ్ టు నో ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వర్బ్స్. వర్బ్స్లో ఉండేటువంటి టైప్స్ ఏంటో చదవాలి. ఓకే, ఉదాహరణకి ఆక్సిలరీ వర్బ్స్ అండ్ ప్రిన్సిపాల్ వర్బ్స్, ఈ 2 రకాల వర్బ్స్ ఉన్నాయి. ఆ 2 రకాల వర్బ్స్ గురించి మనం స్టడీ చేయాలి. ఓకే, అండ్ దెన్ వీ హ్యావ్ మోడల్ వర్బ్స్, uses of modal verbs and their uses. ఓకే, మోడల్ వర్బ్స్ ఏంటివి, వాటిని ఎలా ఉపయోగిస్తారు, ఎందుకు ఉపయోగిస్తారు. దాంతో పాటుగా ఫార్మ్స్ ఆఫ్ మెయిన్ వర్బ్స్. ఓకే, ఫార్మ్స్ ఆఫ్ ద మెయిన్ వర్బ్స్. మెయిన్ వర్బ్స్కి వర్బ్ ఫార్మ్స్ ఉంటాయి. ఓకే, బేస్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రజెంట్ పార్టిసిపుల్. సో ఒక్కో వర్బ్ తీసుకొని వాటికి ఉండేటువంటి ఫార్మ్స్ పైన కూడా మనం ఫోకస్ చేసుకోవాలి. అండ్ దీని తర్వాత వాట్ ఆర్ ద ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్.
ఓకే, దీంట్లో ఇంకేం నేర్చుకోవాలి వర్బ్ గురించి చదివేటప్పుడు ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటివి మరియు ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటో కూడా తెలుసుకోవాలి. దీంతో పాటుగా ఫినైట్ అండ్ నాన్ ఫినైట్ వర్బ్స్, ఓకే, ఫినైట్ అండ్ నాన్ ఫినైట్ వర్బ్స్ గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. నాన్ ఫినైట్ వర్బ్స్ అంటే ఏంటి? జిరండ్, పార్టిసిపుల్, ఇన్ఫినిటివ్. ఈ మూడు రకాలైనటువంటి వర్బ్స్ని మనం నాన్ ఫినైట్ వర్బ్స్ అంటాము. ఈ మూడు రకాల వర్బ్స్ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి తెలుసుకోవడంతో పాటుగా వీటిని గుర్తించగలగాలి మనం. ఓకే, సో దట్ ఈజ్ అబౌట్ ద ఫినైట్ అండ్ నాన్ ఫినైట్ వర్బ్స్. అండ్ వీ ఆల్సో నీడ్ టు నో ద కరెక్ట్ యూజ్ ఆఫ్ వర్బ్స్. కరెక్ట్ యూజ్ ఆఫ్ వర్బ్స్ని అంటే ఒక వర్బ్ని ఎలా సరిగా ఉపయోగించగలగాలో మనం తెలుసుకోగలగాలి. సో ఇట్లా ఒక వర్బ్ అనే టాపిక్ చదివేటప్పుడు మనం ఇవన్నీ యాంగిల్స్ని టచ్ చేస్తూ చదువుతున్నాము. ఇట్లా చదివితే ఈ వర్బ్ నుండి వచ్చేటువంటి క్వశ్చన్ ఎప్పటికీ కూడా మిస్ కాదు. ఓకే, సో ఇట్లాగే మీరు నౌన్ తీసుకున్నప్పటికీ అడ్జెక్టివ్ కానివ్వండి, ప్రనౌన్ కానివ్వండి, ఈ అన్ని రకాలుగా మీరు చదువుతూ వెళ్తే డెఫినెట్గా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పై నుంచి వెళ్ళి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇట్లా ప్రిపేర్ అవ్వండి. దిస్ ఈజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ కాల్డ్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నౌ లెట్స్ గో టు ద థర్డ్ టాపిక్. ద థర్డ్ టాపిక్ ఈజ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. So here, based on the meaning of the sentences, there are 4 kinds of sentences. Sentences అనేటివి 4 రకాలుగా ఉంటాయి. ఓకే, ఆ 4 రకాలైనటువంటి సెంటెన్సెస్ యొక్క మీనింగ్ తెలుసుకోవాలి. ఓకే, వాటిని ఏ సందర్భాల్లో వాడతారు, వాటిలో ఉండే వర్డ్ ఆర్డర్ ఏంటి, మరియు వాటిలో ఏ పంక్చువేషన్ మార్క్స్ని ఉపయోగిస్తాము, ఈ విషయాల గురించి తెలుసుకుంటూ 4 రకాలైన సెంటెన్సెస్ గురించి మనం నేర్చుకోవాలి. Declarative sentences, imperative sentences, interrogative sentences, as well as exclamatory sentences. These are the 4 types of sentences. ప్రతి సెంటెన్స్లో కూడా మీరు నేర్చుకోవాల్సినటువంటివి what one is meaning of that sentence. ఆ సెంటెన్స్ యొక్క అర్థం ఏంటి? ఓకే, in what situations do we use those sentences? ఏ సందర్భాల్లో వాటిని వాడుతుంటాము? మూడవది వాట్ ఈజ్ ద పంక్చువేషన్ మార్క్ యూజ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దోస్ సెంటెన్సెస్. ఏ పంక్చువేషన్ మార్క్ని వాడతాము? అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వాట్ ఈజ్ ద వర్డ్ ఆర్డర్ ఇన్ దోస్ సెంటెన్సెస్. వాటిలో వర్డ్ ఆర్డర్ ఏముంది? అండ్ హౌ టు చేంజ్ వన్ సెంటెన్స్ ఇంటూ అదర్ సెంటెన్స్. ఒక సెంటెన్స్ని ఇంకో సెంటెన్స్లోకి ఎలా మార్చాలి? ఇవన్నిటిని ఈ 5 రకాలుగా మనం ప్రతి సెంటెన్స్ని చదివితే డెఫినెట్లీ యూ విల్ గెట్ కమాండ్ ఓవర్ దిస్ టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ 4తో పాటుగా ఆప్టేటివ్ సెంటెన్సెస్ గురించి కూడా తెలుసుకుంటే బాగుంటుంది. దిస్ ఈజ్ ద థర్డ్ ఇంపార్టెంట్ టాపిక్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. So the next important topic is tenses. You may have heard the importance of tenses in competitive examinations. సో ఎక్కువ క్వశ్చన్స్ మనకి టెన్సెస్ పై నుంచి అంటే 2 to 3 క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామినేషన్లో కనిపిస్తుంటాయి. సో ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అండ్ ద ఫ్యూచర్ టెన్సెస్, 3 టెన్సెస్లో మళ్ళీ 4 సబ్ డివిజన్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా 12 టెన్సెస్ ఉన్నాయి. ఈ 12 టెన్సెస్కి సంబంధించి మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెన్స్ తీసుకున్నప్పుడు ఎలా చదవాలి అంటే, ఉదాహరణకి సింపుల్ ప్రజెంట్ టెన్స్ తీసుకుందాం. ఓకే, ఇఫ్ యూ టేక్ సింపుల్ ప్రజెంట్ టెన్స్, దీన్ని ఎలా ప్రిపేర్ కావాలి, ఏ పాయింట్స్ ఆఫ్ వ్యూతో టెన్సెస్ని ప్రిపేర్ కావాలి అని చెప్పినప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ద వర్బ్ ఫామ్ యూజ్డ్ ఇన్ ద టెన్సెస్. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ ఫామ్ ఏం వాడుతున్నాము తెలుసుకోవాలి. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ దిస్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. దీంట్లో ఏమి యూజెస్ ఉన్నాయి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎందుకు వాడుతుంటాము తెలుసుకోవాలి. థర్డ్ వన్, క్లూస్ టు ఐడెంటిఫై దిస్ టెన్స్. ఈ టెన్స్ని గుర్తించడానికి క్లూస్ ఏమున్నాయి లేదా ఇండికేటర్స్ ఏమున్నాయి వాటిని తెలుసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఓకే, వాట్ ఆర్ ద అదర్ సెంటెన్సెస్, హౌ టు చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ అదర్ సెంటెన్సెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, హౌ టు చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి ఎట్లా మార్చాలి, నెగటివ్ సెంటెన్స్లోకి ఎలా మార్చాలి, ఓకే, నెగటివ్ ఇంటరాగేటివ్లోకి ఎట్లా మార్చాలి, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్లోకి దీన్ని ఎలా మార్చాలో మనం తెలుసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, దాంతో పాటుగా సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్.
సీక్వెన్స్ ఆఫ్ టెన్స్. ఓకే, ఉదాహరణకి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ గనక సింపుల్ ఫ్యూచర్తో వచ్చినప్పుడు వీటి యొక్క సీక్వెన్స్ ఎలా ఉండాలి, ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్ వాడుకోవాలి, ఎప్పుడు సింపుల్ ఫ్యూచర్ని వాడుకోవాలి, అట్లాంటి ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ యొక్క సీక్వెన్స్ని కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి. సో ఈ విధంగా ప్రతి టెన్స్ గురించి నేను చెప్పింది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇట్లాగే 12 టెన్సెస్కి కూడా మీరు ఈ పర్స్పెక్టివ్స్లో చదివితే డెఫినెట్గా మీకు దానిపైన మంచి కమాండ్ వస్తుంది. ఓకే, సో వన్ ఈజ్ ద వర్బ్ ఫామ్, వీ కెన్ కాల్ ఇట్ ద స్ట్రక్చర్ ఆఫ్ దట్ టెన్స్. ఆ టెన్స్లో వాడేటువంటి వర్బ్ ఫామ్, వాటిని ఏ సిచ్యువేషన్స్లో వాడుతున్నాము, యూజెస్, and what are the clues to identify this tense, and how to change this simple present tense into other tenses, and the sequence of the tense. ఇట్లా 12 టెన్సెస్కి ఈ యాంగిల్స్లో మీరు చదవండి. డెఫినెట్గా మీరు ఈ పార్ట్ పైన టెన్సెస్ పైన ఎక్కువ మార్క్స్ని స్కోర్ చేస్తారు. ఓకే, ఇక దీంట్లో టెన్సెస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఓకే, ఉదాహరణకి ఇట్స్ టైమ్ అనేది తీసుకోండి. Okay, its time is a structure, and this structure always takes a past form of the verb. ఎప్పుడు కూడా past form of the verb ని తీసుకుంటుంది. ఉదాహరణకి ఒక సెంటెన్స్ చూద్దాం. So look at this question, it's time I dash home. It's time I dash home. So here the sentence began with its time. ఓకే, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఇట్స్ టైం తర్వాత పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది. సో పాస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ మీన్స్ వెంట్ ఈజ్ ద అప్రోప్రియేట్ ఆన్సర్. సో ఈ సెంటెన్స్ మనం ఏమని చెప్తాము, ఇట్స్ టైం ఐ వెంట్ హోమ్. డిలేడ్ యాక్షన్స్ అంటే ఆలస్యమైనటువంటి పనులకి ఇదివరకే ఒక పని జరగాల్సి ఉండే అన్నప్పుడు మనం ఈ స్ట్రక్చర్ను ఉపయోగించుకుంటాము. ఇట్స్ టైం ఐ వెంట్ హోమ్, ఇప్పటికే నేను ఇంటికి వెళ్ళాల్సి ఉండే అని చెప్తున్నాము. సో ఇట్లాంటి స్పెషల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ క్వైట్ టైమ్, ఇట్స్ అబౌట్ టైమ్. ఇవి స్పెషల్ స్ట్రక్చర్స్. వీటి తర్వాత V2 ఫామ్ ఆఫ్ ద వర్బ్ వస్తుంది. అట్లాగే యాజ్ ఇఫ్, యాజ్ దో, ఇఫ్ ఐ లాంటివి కూడా స్పెషల్ స్ట్రక్చర్స్. వీటి తర్వాత వర్ అనేటువంటి వర్బ్ ఫామ్ వస్తుంది. సో టెన్సెస్లో 12 టెన్సెస్ గురించి ఇందాక నేను చెప్పినట్టుగా నేర్చుకోవడంతో పాటుగా ఇట్లాంటి కొన్ని స్పెషల్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఆ స్పెషల్ స్ట్రక్చర్స్ యొక్క యూసేజ్ తెలుసుకోవాలి, మనం రూల్స్ తెలుసుకోవాలి. రూల్స్తో పాటుగా వాటిని రియల్ లైఫ్లో ఎలా ఉపయోగిస్తామో యూసేజ్ తెలుసుకున్నప్పుడు డెఫినెట్గా మీరు ఈ టెన్సెస్లో నుంచి వెళ్ళి మంచి మార్క్స్ని స్కోర్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. ద 5th ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ కండిషనల్స్. ఓకే, కండిషనల్స్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్. దీనిపై నుంచి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. కండిషనల్స్ అనేది కూడా వర్బ్స్కి లేదా టెన్సెస్కి సంబంధించినటువంటి టాపికే. సో ఈ కండిషనల్ స్టేట్మెంట్ లేదా వాటిని ఇఫ్ క్లాజెస్ అంటాము, వీటిపైన ప్రశ్నలు వస్తుంటాయి. ఓకే, సో దేర్ ఆర్ 4 కండిషనల్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, వీ కాల్ ఇట్ జీరో కండిషనల్, సెకండ్ వన్ ఈజ్ ఓపెన్ కండిషనల్, థర్డ్ వన్ ఈజ్ ఇమాజినరీ కండిషనల్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఇంపాసిబుల్ కండిషనల్స్. సో ఈ 4 కండిషనల్స్ని ఎలా ఉపయోగించాలి, వాటిలో రావాల్సినటువంటి వర్బ్ ఫామ్స్ ఏంటివి మనం నేర్చుకోవాలి. ఈ 4 కండిషనల్స్ని మీరు నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా ఎగ్జామినేషన్స్లో మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయొచ్చు. దట్ ఈస్ ద 5th ఇంపార్టెంట్ ఏరియా కాల్డ్ ద కండిషనల్స్. అది కండిషనల్స్ అనేటువంటి టాపిక్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఈజ్ ఆర్టికల్స్. ప్రతి ఎగ్జామినేషన్లో కూడా ఆర్టికల్స్ పైన క్వశ్చన్ ఏదో ఒక రకంగా అడుగుతుంటాడు. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని కానీ అడుగుతాడు, లేదా ఒక సెంటెన్స్లో ఆర్టికల్స్ తప్పుగా ఇచ్చి దాన్ని కరెక్షన్ చేయమంటాడు, లేదా ఆర్టికల్ ఎక్కడ తప్పుగా వాడిందో గుర్తించమని అడుగుతుంటాడు. సో ఈ ఆర్టికల్స్కి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చేయాలి అంటే మనం ముందుగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే హౌ టు యూజ్ ఆర్టికల్ అనే ఆర్టికల్ని ఎక్కడ వాడాలి, హౌ టు యూజ్ ఆర్టికల్ యాన్ అనేటువంటి ఆర్టికల్ ఎక్కడ వాడుకోవాలి, హౌ టు యూజ్ ద అనే ఆర్టికల్ని ఎక్కడ వాడాలి. ఈ మూడింటికి సంబంధించినటువంటి యూసేజ్ తెలుసుకుంటూనే వీటికి ఎక్సెప్షన్స్ ఉంటాయి, మినహాయింపులు ఉంటాయి. ఓకే, ఆ ఎక్సెప్షన్స్ పైన కూడా మనం స్టడీ చేయాలి. ఓకే, దాంతో పాటుగా ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్స్ అంటాము, ఎక్కడ ఆర్టికల్ వాడకూడదు నేర్చుకోవాలి. ఓకే, ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్ లేదా జీరో ఆర్టికల్ అంటాము. సో ఈ ఆర్టికల్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఒక సిస్టమేటిక్గా వెళ్ళాలి. ఓకే,
ఏ అండ్ దని ఎలా యూజ్ చేయాలి, మరియు వాటికి ఆ రూల్స్కి ఉన్నటువంటి ఎక్సెప్షన్ ఏంటి, మినహాయింపు ఏంటి తెలుసుకోవాలి. ఓకే, ఇన్డెప్త్గా స్టడీ చేయాలి. అదేవిధంగా ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్స్ లేదా జీరో ఆర్టికల్స్ గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకి చూడండి, ఒక క్వశ్చన్, ఐ రెడ్ డాష్ రామాయణ. ఓకే, ఐ రెడ్ డాష్ రామాయణ. మనందరికీ తెలిసినటువంటి రూల్ ఇది ఏంటంటే, రామాయణ ఈజ్ ద నేమ్ ఆఫ్ అన్ ఎపిక్. ఒక కావ్యం యొక్క పేరు కాబట్టి ఎపిక్స్ లేదా హోలీ బుక్స్ యొక్క పేర్లకి ముందు ఆర్టికల్ ద రావాలి అంటారు. సో ఐ రెడ్ ద రామాయణ. ఓకే, సో ఇది రూల్. అయితే చాలామంది ఈ రూల్ దగ్గరే ఆగిపోతారు. ఈ రూల్కి ఎక్స్టెన్షన్గా మనం ఇంకా ముందుకెళ్ళాలి. అట్లా వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనకి మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ ఈ విధంగా అడగకుండా ఏమడుగుతాడు అంటే, ఐ రెడ్ వాల్మీకీస్ డాష్ రామాయణ అంటాడు ఎగ్జామినేషన్లో. ఓకే, సో ఇట్లాంటి క్వశ్చన్స్, ఇది రూల్ ఫస్ట్ చెప్పుకుంది, ఇది దానికి ఎక్సెప్షన్ మినహాయింపుగా చెప్పుకోవచ్చు. ఐ రెడ్ వాల్మీకీస్ డాష్ రామాయణ అన్నాడు. సో ఇక్కడ ఆథర్ యొక్క నేమ్ కానీ రైటర్ యొక్క నేమ్ కానీ వచ్చినప్పుడు ఆర్టికల్ని ఉపయోగించకూడదు అనేది ఈ రూల్కి ఎక్సెప్షన్, మినహాయింపు. సో రామాయణ రాసినటువంటి రైటర్ యొక్క పేరు వాల్మీకి పేరు ఇక్కడ వచ్చింది కాబట్టి మనం ఈ సిచ్యువేషన్లో ఆర్టికల్ వాడకుండా జీరో ఆర్టికల్ వాడుతుంటాము. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఐ రెడ్ వాల్మీకీస్ రామాయణ అంటాము. ఓకే, సో ఈ విధంగా ఎక్సెప్షన్స్ తెలుసుకోవాలి. ఈ 4 ఏరియాస్ పైన, ఇందాక నేను చెప్పినటువంటి 4 ఏరియాస్ పైన ఫోకస్ చేస్తూ చదవండి. డెఫినెట్గా మనకి ఆర్టికల్స్ పైన మంచి మార్క్స్ని స్కోర్ చేస్తాము. That is the 6th topic. Now let us go to the 7th topic, that is prepositions. Prepositions is another important topic in grammar. So ee prepositions paina number of questions adutadu. How to use the prepositions correctly or fill in the blanks with the appropriate prepositions. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతుంటాడు. సో హౌ టు ప్రిపేర్ ఫర్ దిస్ ప్రిపోజిషన్స్ టాపిక్, దీనిపైన ఎలా ప్రిపేర్ కావాలి అంటే, ఫస్ట్ వన్ వీ నీడ్ టు నో ద యూజెస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ యొక్క ఉపయోగాల్ని మనం తెలుసుకోవాలి. ఏం ఉపయోగాలు తెలుసుకోవాలి? ఫస్ట్ వన్, లర్న్ ద యూజ్ ఆఫ్ సింపుల్ ప్రిపోజిషన్స్, కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్, పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్. ఈ 4 రకాలైనటువంటి ప్రిపోజిషన్స్ని ఎలా ఉపయోగించాలో మనం తెలుసుకోవాలి. వాటి యొక్క ఉపయోగాలు, రియల్ లైఫ్లో ఎలా వాడతామో రూల్స్ మరియు యూసేజ్ తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత 5వది ఏంటంటే వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్. వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఏ వర్డ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ ఉపయోగించాలో కూడా తెలుసుకున్నప్పుడు మనం ప్రిపోజిషన్స్ పైన మంచి మార్క్స్ స్కోర్ చేస్తాము. సో ఫోకస్ ఆన్ 5 ఏరియాస్ వెన్ ఇట్ కమ్స్ టు ద ప్రిపోజిషన్స్. ఈ 5 ఏరియాస్ పైన ఫోకస్ చేయండి. చాలామంది సింపుల్ ప్రిపోజిషన్స్ దగ్గర ఆగిపోతుంటారు. అంటే ఇన్, అట్, ఆన్, ఫ్రమ్, సిన్స్ లాంటివి అక్కడి వరకే ఆగిపోతుంటారు. కానీ దానికి ఎక్స్టెన్షన్గా కాంపౌండ్ ప్రిపోజిషన్స్, ఫ్రేజ్ ప్రిపోజిషన్స్, పార్టిసిపుల్ ప్రిపోజిషన్స్ గురించి పూర్తిగా నేర్చుకొని అప్పుడు మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ అనే టాపిక్కి వెళ్తే మనకి టాపిక్ పర్ఫెక్ట్గా పూర్తి చేసినట్టు అవుతుంది. సో వీటిపైన మీరు ఫోకస్ చేయండి. ఓకే, ప్రిపోజిషన్స్కి చదవడంతో పాటుగా లాట్ ఆఫ్ ప్రాక్టీస్, చాలా ప్రాక్టీస్ అనేది ఇక్కడ హెల్ప్ఫుల్గా ఉంటుంది మనకి. కాబట్టి ఎంత చదువుతున్నారో అంతకంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ఈ ప్రిపోజిషన్స్కి వచ్చేసి. Okay, now let us take one sample question from this prepositions. This is a question based on the uses of the words followed by preposition. ఇది words followed by prepositions అనేటువంటి టాపిక్ పైన ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను. సో I am grateful dash you dash your help. Okay, so what kind of prepositions are to be used in these 2 blanks? ఓకే, ఈ రెండిట్లలో ఎలాంటి ప్రిపోజిషన్స్ని ఉపయోగించాలి అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, గ్రేట్ఫుల్ అనేటువంటి వర్డ్ తర్వాత దీన్ని అడ్జెక్టివ్ అంటాము. గ్రేట్ఫుల్ అనేటువంటి అడ్జెక్టివ్ తర్వాత 2 ప్రిపోజిషన్స్ని వాడతాము. ఒకటి టు అనేటువంటి ప్రిపోజిషన్, సెకండ్ వన్ ఈజ్ ఫర్ అనేటువంటి ప్రిపోజిషన్.
టు మరియు ఫర్ అనేటువంటి రెండు రకాల ప్రిపోజిషన్స్ని మనం ఉపయోగిస్తుంటాము. దేన్ని ఎప్పుడు వాడాలి అంటే ఓకే, ఫర్ పర్సన్స్ కనుక వచ్చినప్పుడు గ్రేట్ఫుల్ టు వాడుకోవాలి. గ్రేట్ఫుల్ టు మై టీచర్, గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్, గ్రేట్ఫుల్ టు యూ, ఇట్లా పర్సన్స్ వచ్చినప్పుడు గ్రేట్ఫుల్ టు వాడాలి. ఓకే, యాక్షన్స్కి వచ్చినప్పుడు, పనులకు వచ్చినప్పుడు గ్రేట్ఫుల్ ఫర్ వాడుకోవాలి. సో గ్రేట్ఫుల్ ఫర్ యువర్ అడ్వైస్, ఓకే, గ్రేట్ఫుల్ ఫర్ యువర్ హెల్ప్. ఈ విధంగా పర్సన్స్ అయితేనేమో టు వాడాలి అండ్ ఐడియాస్, యాక్షన్స్ అయితేనేమో ఫర్ వాడుకోవాలి. ఇది గ్రేట్ఫుల్. దీన్ని వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్ అని చెప్పుకుంటాము. సో ఇక్కడ ఏం వాడాలి, యూ అంటే పర్సన్స్ ఉంది కాబట్టి మనం టు అనేటువంటి ప్రిపోజిషన్ వాడతాము. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు యూ. ఇక్కడ హెల్ప్, యాక్షన్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ ఫర్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు యూ ఫర్ యువర్ హెల్ప్. ఓకే, సో దిస్ ఈజ్ ద టాపిక్ కాల్డ్ వర్డ్స్ ఫాలోడ్ బై ప్రిపోజిషన్స్. సో ఇట్లా మనం ప్రిపేర్ అవుతే ఎగ్జాక్ట్గా ఈ టాపిక్ పైన కమాండ్ తెచ్చుకోవచ్చు. దట్స్ అబౌట్ ద టాపిక్ ప్రిపోజిషన్స్. And the next important topic is question tags. It's another important area, question tags. So దీంట్లో questions దేనిపైన అడుగుతారంటే how to write question tags for negative sentences, how to write question tags for positive sentences. నెగటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా రాయాలి, పాజిటివ్ సెంటెన్సెస్కి ఎలా క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. మూడవది, what is the question tags for the sentences that do not have a helping verb. హెల్పింగ్ వర్బ్ లేనటువంటి సెంటెన్సెస్కి క్వశ్చన్ ట్యాగ్స్ ఎట్లా రాయాలి. హౌ టు రైట్ క్వశ్చన్ ట్యాగ్స్ దట్ హ్యావ్ సెమీ నెగిటివ్ వర్డ్స్. నెవర్, సెల్డమ్, రేర్లీ, బేర్లీ, స్కేర్స్లీ లాంటి సెమీ నెగిటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ని ఎలా రాయాలి. అట్లాగే ఇండెఫినెట్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు, ఓకే, ఇండెఫినెట్ సబ్జెక్ట్స్ అనేటువంటి ఎనీబడి, నోబడి, సమ్వన్, సంబడి లాంటివి వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ ఎట్లా రాయాలి. అదేవిధంగా హౌ టు రైట్ ద క్వశ్చన్ ట్యాగ్స్ ఫర్ ఇంపరేటివ్ సెంటెన్సెస్. ఇంపరేటివ్ సెంటెన్సెస్కి క్వశ్చన్ ట్యాగ్ ఎట్లా రాయాలి. మరియు టూ క్లాజెస్ ఉన్నప్పుడు, రెండు క్లాజెస్ కనుక వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ ఎట్లా రాయాలి. ఇలాంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలకి మనం ఆన్సర్స్ వెతుక్కోగలిగితే ఈజీగా ఏ క్వశ్చన్ ఇచ్చినప్పటికీ కూడా మనం వాటికి ఆ క్వశ్చన్ ట్యాగ్ని రాయొచ్చు. ఉదాహరణకి ఈ మధ్యలో క్వశ్చన్స్ చూసినప్పుడు టూ క్లాజెస్ ఇస్తున్నాడు, రెండు క్లాజెస్ ఇచ్చి వాటికి క్వశ్చన్ ట్యాగ్ రాయమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థింక్ షీ ఈజ్ ఇన్నోసెంట్. ఓకే, ఐ థింక్ షీ ఈజ్ ఇన్నోసెంట్ ఈజ్ ఎ సెంటెన్స్ దట్ హ్యాస్ టూ క్లాజెస్ ఇన్ ఇట్. ఇందులో రెండు క్లాజెస్ ఉన్నాయి. ఓకే, వన్ ఈజ్ ఐ థింక్, సెకండ్ వన్ ఈజ్ షీ ఈజ్ ఇన్నోసెంట్. సో మనం దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏ సెంటెన్స్కి ఏ క్లాజ్కి రాయాలి, మొదటి క్లాజ్గా రెండవ క్లాజ్గా అని చెప్పినప్పుడు ఇక్కడ ఐ థింక్ నేను అనుకుంటున్నాను. సో నేను అనుకొని మళ్ళీ నాకు నేనే క్వశ్చన్ వేసుకోను కాబట్టి ఎప్పుడు కూడా ఫస్ట్ క్లాజ్ ఐ లేదా వీతో మొదలైతే సెకండ్ క్లాజ్కి క్వశ్చన్ ట్యాగ్ రాయండి. మళ్ళీ చెప్తున్నాను, ఐ వీతో మొదలైతే సెకండ్ క్లాస్కి రాయాలి. సో ఇక్కడ సెకండ్ క్లాస్కి క్వశ్చన్ ట్యాగ్ ఇజెంట్ షీ అవుతుంది. ఓకే, ఇజెంట్ షీ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ నో షీ ఈజ్ క్లెవర్. ఓకే, యూ నో షీ ఈజ్ క్లెవర్. హియర్ ఇట్ బిగాన్ విత్ యూ సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్తో బిగిన్ అయినప్పుడు మనం ఫస్ట్ క్లాస్కి క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. ఓకే, దట్ ఈజ్ డోంట్ యూ. ఓకే, సో ఇట్లా టూ క్లాజెస్తో బిగిన్ అయినప్పుడు మనం ఈ రకంగా చూసుకుంటూ ఆన్సర్స్ రాయాలి. దట్స్ ఆల్ అబౌట్ ద క్వశ్చన్ ట్యాగ్స్. ఇవి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్. ఇక నైన్త్ టాపిక్ వచ్చేసి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో వాట్ టు ప్రిపేర్ ఫర్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. దీంట్లో మనం డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఎలా ప్రిపేర్ కావాలి అంటే, సో ఫార్మ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్లో ఉండేటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ తెలుసుకోవాలి. ఒక వర్డ్ తీసుకున్నప్పుడు దానికి పాజిటివ్ డిగ్రీ ఏంటి, కంపారిటివ్ డిగ్రీ ఏంటి, సూపర్లేటివ్ డిగ్రీ ఏంటి, ఓకే, వాటిలో ఉండేటువంటి డిఫరెంట్ ఫార్మ్స్ తెలుసుకోవాలి. ఓకే, ఉదాహరణకి మనం ఒక సింపుల్ వర్డ్ తీసుకుందాం. ఉదాహరణకి తీసుకున్నప్పుడు లో అనేటువంటి వర్డ్ తీసుకున్నప్పుడు వాట్ ఈజ్ ఇట్స్ కంపారిటివ్ ఫామ్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ సూపర్లేటివ్ ఫామ్.
ఓకే, రెడ్ అనేటువంటి అడ్జెక్టివ్, రెడ్ ఆర్ఈడి రెడ్ తీసుకుంటే కంపారిటివ్ ఏంటి, సూపర్లేటివ్ ఏంటి, ఓకే, ఇట్లా తెలుసుకోవాలి. ఇంకా కొన్ని ఈ ఫామ్స్ లేనటువంటి పదాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యునీక్ అనే పదం తీసుకోండి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ అనే పదం తీసుకోండి. ఈ అడ్జెక్టివ్స్కి పాజిటివ్ ఫామ్ ఒకటే ఉంటుంది, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్ ఫామ్స్ ఉండవు. సో ఇట్లా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో మీరు మొదలు పెట్టాల్సింది ఫామ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, ఏ డిగ్రీ ఆఫ్ కంపారిజన్లో ఏ అడ్జెక్టివ్ను ఉపయోగించాలి అని తెలుసుకోవాలి. తర్వాత రెండవది ఒక డిగ్రీని మరొక డిగ్రీలోకి ట్రాన్స్ఫర్మేషన్ చేయడం ఎలాగో తెలుసుకోవాలి. ఈ రెండింటితో పాటుగా కరెక్ట్ కంపారిజన్స్, సరైనటువంటి కంపారిజన్స్ని ఎలా చేయాలో కూడా తెలుసుకోవాలి. సో ఈ మూడింటి పైన ఫోకస్ చేసి చదివితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో నుంచి మార్క్స్ స్కోర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఐ రిపీట్, వన్ ఈజ్ ఫార్మ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్, second one is transformation of degrees, and third one is correct comparisons. Focus on these three areas. So now let's look at the 10th important topic, that is voice. Okay, we all know that active voice and passive voice are the two types of voices that we have in English. So ఇప్పుడు ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చేసి ఎట్లా అడుగుతున్నాడు, యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి ట్రాన్స్ఫర్మేషన్ చేయడం, రెండవది యాక్టివ్ వాయిస్ని గుర్తించడం లేదా ప్యాసివ్ వాయిస్ని గుర్తించడం, ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది, ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉందో గుర్తించడం, మూడవది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ని రాయడం, నాలుగవది ఇంపరేటివ్ సెంటెన్సెస్కి ప్యాసివ్ వాయిస్ రాయడం, ఐదవది హౌ టు రైట్ ప్యాసివ్ ఫామ్ ఫర్ ద సెంటెన్సెస్ దట్ బిగిన్ విత్ ఓకే ఇండెఫినెట్ సబ్జెక్ట్స్తో మొదలైన వాటికి ప్యాసివ్ వాయిస్ ఎట్లా రాయడం. ఓకే, ఈ ఏరియాస్ పైన ఫోకస్ చేస్తూ నెగటివ్ సెంటెన్సెస్ కూడా క్వశ్చన్ ట్యాగ్ రాయడం నేర్చుకోవాలి. సో ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలు ఈ ఎగ్జామినేషన్లో చూసినప్పుడు ఇండెఫినెట్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు క్వశ్చన్ ట్యాగ్స్ ఎట్లా రాయాలి అడుగుతాడు. రెండవది ఇంటరాగేటివ్ సెంటెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఎలా రాయాలి, అట్లాగే నెగటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎట్లా రాయాలి. ఈ మూడింటి పైన ఎక్కువగా మనకి క్వశ్చన్స్ అడుగుతుంటాడు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏరియాస్ పైన ఫోకస్ చేస్తూ మీరు ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో వచ్చేటప్పుడు రూల్స్ నేర్చుకోవాలి. ఎలాంటి రూల్స్ అంటే హౌ టు చేంజ్ ఎ వర్బ్, హౌ టు చేంజ్ ఎ ప్రొనౌన్, హౌ టు చేంజ్ అన్ అడ్వర్బ్ ఫ్రమ్ డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్. అట్లాగే యూనివర్సల్ ట్రూత్స్ని, ప్రావర్బ్స్ని ఎలా ఇండైరెక్ట్లోకి మార్చుకోవాలో తెలుసుకోవడం రెండవది. మూడవది ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ని ఇండైరెక్ట్లోకి మార్చడం, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని ఇండైరెక్ట్లోకి మార్చడం, లెట్తో మొదలయ్యే వాటిని ఇండైరెక్ట్లోకి మార్చడం. దాంతోపాటుగా వీ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈజ్ హౌ టు చేంజ్ ద క్వశ్చన్ ట్యాగ్స్ ఇంటూ ఇంటరాగేటివ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, క్వశ్చన్ ట్యాగ్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చుకోవడం తెలుసుకోవాలి. ఓకే, ఈ ఏరియాస్ పైన ఎక్కువగా ప్రశ్నలు అడుగుతుంటాడు. యూ టేక్ ఎనీ ఎగ్జామినేషన్, ద మేజర్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆర్ ఫ్రమ్ దీస్ ఏరియాస్. సో ట్రై టు ఫోకస్ ఆన్ దోస్ ఏరియాస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఫ్రేజెస్. ఫ్రేజెస్ని గుర్తించడం పైన ఎక్కువ ప్రశ్నలు అడుగుతుంటాడు. ఫ్రేజెస్ అంటే అడ్జెక్టివ్ ఫ్రేజ్, ఓకే, నౌన్ ఫ్రేజ్ మరియు అడ్వర్బ్ ఫ్రేజ్. ఈ ఫ్రేజెస్ పైన మూడింటిని గుర్తించడం, ఒక సెంటెన్స్ ఇచ్చి దీంట్లో ఏ ఫ్రేజ్ వాడబడిందో గుర్తించండి అంటాడు. ఓకే, అట్లాగే క్లాజెస్లో కూడా నౌన్ క్లాజ్, అడ్జెక్టివ్ క్లాజ్, అడ్వర్బ్ క్లాజ్ అండ్ వర్బ్ క్లాజ్. ఓకే, ఈ క్లాజెస్ని ఇచ్చి ఈ క్లాజెస్ని గుర్తించండి అని మనకి ఎగ్జామినేషన్లో అడుగుతుంటాడు. సో దట్ ఈజ్ అబౌట్ ద ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ ఐడెంటిఫికేషన్ వరకు మనం నేర్చుకోవాలి. ఓకే, ఫ్రేజ్ని, క్లాజ్ని గుర్తించడం నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ గ్రామర్. ఓకే, బేస్డ్ ఆన్ ద స్ట్రక్చర్ని బట్టి చూసినప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి: సింపుల్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఈ సెంటెన్సెస్లో ఏ వర్డ్ ఆర్డర్ ఫాలో అవుతాం, వాటిలో స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఫస్ట్ క్వశ్చన్ స్ట్రక్చర్ పైన అడుగుతాడు. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి హౌ టు ట్రాన్స్ఫర్ దిస్ సెంటెన్సెస్ ఇంటూ అదర్ సెంటెన్స్. ఒక సింపుల్ని కాంపౌండ్లోకి ఎట్లా మార్చాలి, ఓకే, కాంప్లెక్స్లోకి ఎట్లా మార్చాలి అనేది సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్లో అడిగేటువంటి ప్రశ్నలు. ఓకే, సో ఐడెంటిఫికేషన్, సెకండ్ వన్ ట్రాన్స్ఫర్మేషన్, థర్డ్ వన్
వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దీస్ సెంటెన్సెస్. ఈ మూడిటి పైన ఫోకస్ చేస్తూ మనం సింపుల్, కాంపౌండ్ మరియు కాంప్లెక్స్ సెంటెన్సెస్లని నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఫార్ వి డిస్కస్డ్ ద 14 ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ దిస్ grammar. Let us move to the 15th topic. So the 15th topic is spotting of errors, or we can also call it error detection. ఇచ్చినటువంటి సెంటెన్స్లో ఎక్కడ ఎర్రర్ ఉందో మనం ఐడెంటిఫై చేయడం అనేది స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్లో అడిగేటువంటి ప్రశ్న. సో యూజువల్లీ ఏ సెంటెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 parts. ఒక సెంటెన్స్ని 4 భాగాలుగా చేసి ఒక సెంటెన్స్ ఆ 4 భాగాల్లో ఎర్రర్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయమని అడుగుతాడు మనకి. ఓకే, సో మనం ఆ ఎర్రర్ని ఐడెంటిఫై చేయాలి. ఇఫ్ దెర్ ఈజ్ నో ఎర్రర్ వీ నీడ్ టు చూస్ ద ఆన్సర్ నో ఎర్రర్. నో ఎర్రర్ అనేటువంటి ఆప్షన్ని చూస్ చేసుకోవాలి. సో ఫర్ దట్ లెట్ us టేక్ వన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇప్పుడు. సో లుక్ ఎట్ దిస్ స్టేట్మెంట్, లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. టు డూ ద ఎక్స్పెరిమెంట్ you have to add little salt to it. No error. So here the sentence has been divided into 3 parts. 3 parts ga divide cheyabadindi, and 4వ part D, that is no error. Error emi ledani ivvabadindi. సో ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి మేజర్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక స్ట్రాటజీని చెప్తాను, దాన్ని ఫాలో అవ్వండి. సో ఇందులో మనం ఇప్పుడు ఎర్రర్ని డిటెక్ట్ చేయాలి, ఎక్కడ తప్పు ఉందో గుర్తించాలి అంటే ముందుగా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్తో మొదలుపెట్టండి. సో సబ్జెక్ట్ అండ్ వర్బ్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. సో సబ్జెక్ట్ వర్బ్ ఏంటి? యూ హ్యావ్ టు. యూ అనే సబ్జెక్ట్కి హ్యావ్ టు అనేటువంటి వర్బ్ అప్రాప్రియేట్గా ఉంది. సో దెర్ ఈజ్ నో ఎర్రర్ ఇన్ ద సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. సెకండ్ వన్, వీ నీడ్ టు నో వెదర్ ద వర్బ్ ఫామ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. టెన్సెస్ అనేది సరిగ్గా ఉందా లేదా తెలుసుకోవాలి. సో దెర్ ఈజ్ నో ఎర్రర్ ఇన్ హియర్, యాడ్ హ్యావ్ టు. ఓకే, ప్రజెంట్ టెన్స్లోనే ఉంది. దెర్ ఈజ్ నో ఎర్రర్ ఇన్ ద టెన్సెస్. ఇక ఈ 2 వచ్చిన తర్వాత ద థర్డ్ ఎర్రర్ మే బీ ఆన్ ద లింకర్స్ ఆర్ ద కనెక్టర్స్. అంటే కంజంక్షన్స్ కావచ్చు, రిలేటివ్ ప్రొనౌన్స్ పైన కావచ్చు, ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా చూడాలి. దట్ ఈస్ ద థర్డ్ మేజర్ ఎర్రర్. సో ఇన్ దిస్ వన్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ కంజంక్షన్స్ ఆర్ లింకర్స్, ఎట్లాంటివి లేవు. సో ఎర్రర్స్ కూడా వాటిలో ఏమీ లేవు, అది 3వ చూడాలి. అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎర్రర్స్ రిలేటెడ్ టు ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్లో ఏవైనా ఎర్రర్స్ ఉన్నాయో గమనించాలి. సో హియర్ వాట్ ఆర్ ద ప్రిపోజిషన్స్? టు డూ ద ఎక్స్పెరిమెంట్, టు ఈజ్ ఎ ప్రిపోజిషన్, దెర్ ఈజ్ నో ఎర్రర్. యూ హ్యావ్ టు యాడ్, టు ఈజ్ అప్రాప్రియేట్, నో ఎర్రర్ హియర్. టు ఇట్, ఇక్కడ కూడా ఎర్రర్ లేదు. సో 3 ప్రిపోజిషన్స్ ఆర్ యూజ్డ్, దెర్ ఆర్ నో ఎర్రర్స్ విత్ ద ప్రిపోజిషన్స్. లేదు కాబట్టి నెక్స్ట్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు ఆర్టికల్స్. ఆర్టికల్స్లో ఏమైనా తప్పు ఉందా చూసుకోవాలి. 5వది ఆర్టికల్స్ చెప్పాను. సో దెర్ ఈజ్ నో ద ఈజ్ హియర్. ఓకే, దెర్ ఈజ్ నో ఎర్రర్ ఇన్ ఇట్. బట్ ఇక్కడ చూడండి, లిటిల్ సాల్ట్, అ లిటిల్ సాల్ట్. లిటిల్ సాల్ట్ మీన్స్ నో సాల్ట్. లిటిల్ అంటే నెగటివ్ మీనింగ్ ఉంటుంది, అసలు సాల్ట్ ఏమీ లేదు అనే అర్థం ఉంటుంది. కానీ ఇక్కడ ఏమంటున్నాము? యూ హ్యావ్ టు యాడ్ లిటిల్ సాల్ట్, కొంచెం సాల్ట్ని యాడ్ చేయమంటున్నాము. సో ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ సి, నో సాల్ట్, కానీ సమ్ సాల్ట్ అనాలి కాబట్టి అ లిటిల్ సాల్ట్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ అ అనేటువంటి ఆర్టికల్ లేదు కాబట్టి ద ఎర్రర్ ఈజ్ ఇన్ పార్ట్ సి. సి పార్ట్లో ఎర్రర్ ఉంది, ఎందుకంటే ఆర్టికల్ ఏ ఇవ్వాలి. ఇక్కడ అ లిటిల్ సాల్ట్ అనేది అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. సో ఇట్లా 5వది ఎర్రర్ ఎక్కడ ఉంటుంది? ఆర్టికల్స్లో ఉండొచ్చు. ఆర్టికల్ కూడా సరిగ్గా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు నెక్స్ట్ మనం ఫామ్ ఆఫ్ ద వర్డ్స్కి వెళ్ళాలి, కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్స్కి వెళ్ళాలి. ఓకే, వర్డ్ ఫామ్ సరిగ్గా ఉందా లేదా చూసుకోవాలి. సో ఇట్లా ఒక స్టెప్ బై స్టెప్ మనం ఎర్రర్స్ని డిటెక్ట్ చేసుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి మనం ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే అప్రాప్రియేట్ ఆన్సర్ అవుతుంది. సో బిగినింగ్లో ఒక టాపిక్ని మొదలు పెట్టేటప్పుడు మనం ఈ విధంగా మొదలుపెట్టి తర్వాత మనం ప్రాక్టీస్ చేస్తుంటే చాలా క్విక్గా, మొదట్లో కొంచెం టైం తీసుకోవచ్చు, బట్ ఇఫ్ యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ఇట్ యూ విల్ బీ ఏబుల్ టు ఫినిష్ ఇట్ క్విక్లీ. చాలా ఫాస్ట్గా మీరు దానికి ఆన్సర్ చేసేయచ్చు. దట్ ఈస్ అబౌట్ ద స్పాటింగ్ ఆఫ్ ఎర్రర్స్. ఓకే, దట్ ఈస్ ద 15th టాపిక్ దట్ వీ హ్యావ్ ఇన్ గ్రామర్. ఇది గ్రామర్లో ఉన్నటువంటి 15th టాపిక్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ద 16th వన్ ఈజ్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. Okay, sentence improvement is another important area in this grammar.
So how a question is asked, a part of the sentence is underlined and that will be having some errors. దాంట్లో కొన్ని ఎర్రర్స్ ఉంటాయి. You have to make those errors correct. వాటిని కరెక్షన్ చేయాలి. సో వీ కెన్ కాల్, ఇక్కడేమో ఎర్రర్స్ని ఐడెంటిఫై చేస్తున్నాము, ఇక్కడేమో ఎర్రర్స్ని కరెక్షన్ చేస్తున్నాము. Okay, so this is another important area in this topic, that is spotting of errors. Okay, and also the sentence improvement. So these are the important areas that we have in grammar. మీరు ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ టాపిక్స్ పైన నేను చెప్పిన మోడల్స్లో చదువుతూ ఉన్నప్పుడు డెఫినెట్గా మీరు ఈ గ్రామర్లో మంచి మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. సో ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది గ్రామర్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవి, మరియు ఆ టాపిక్స్ని ఎలా ప్రిపేర్ కావాలి, ఏ యాంగిల్స్లో చదువుతూ ప్రిపేర్ కావాలి అనేది డిస్కస్ చేశాము. ఓకే, నెక్స్ట్ మనం గ్రామర్ అయిపోయింది, వొకాబులరీ ఎలా ప్రిపేర్ కావాలో చూద్దాం. ఇప్పటివరకు మనం గ్రామర్ ఎలా ప్రిపేర్ కావాలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవో చూసాము. ఇప్పుడు మనం వొకాబులరీలో ఏ ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి, వీటికి ఎలా మనం ప్రిపేర్ కావాలో చూద్దాం. సో గ్రామర్లో కంటే వొకాబులరీ కొంత కష్టంగా అనిపించవచ్చు, బికాస్ ద వొకాబులరీ ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ వ్యాస్ట్. కాబట్టి కన్సిస్టెంట్ ప్రాక్టీస్ అనేది, కన్సిస్టెంట్ ప్రిపరేషన్ అనేది మనకి ఇక్కడ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓవర్ నైట్లో ఇది వచ్చేది కాదు. ఉదాహరణకి గ్రామర్ తీసుకుంటే ఒక టాపిక్ని ఒక 2 hours లేదా 3 hours చదివి ఒక 50 questions ప్రాక్టీస్ చేస్తే దానిపైన కమాండ్ వస్తుంది. బట్ వొకాబులరీ ఈజ్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. లెర్నింగ్ వొకాబులరీ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు దానిపైన ఎక్కువ వర్క్ చేసినప్పుడు డెఫినెట్గా మీకు కమాండ్ అనేది వస్తుంది వీటిపైన. సో వాట్ ఆర్ ద ఏరియాస్ దట్ ఆర్ దేర్ ఇన్ వొకాబులరీ? ఏం నేర్చుకోవాలి అంటే, ద ఫస్ట్ వన్ ఈజ్ సినానిమ్స్. Second one is antonyms. Okay, so synonyms and antonyms అనేటివి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనకి ఎగ్జామినేషన్స్లో. ఉదాహరణకి మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతుంటే మై బెస్ట్ అడ్వైస్ టు యూ ఈజ్ టు రీడ్ ద వొకాబులరీ విచ్ ఈజ్ గివెన్ టిల్ ద 10th class టెక్స్ట్ బుక్స్. 10వ తరగతి వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో ఏవైతే వొకాబులరీ టాపిక్స్ ఉన్నాయో, సినానిమ్స్, యాంటనిమ్స్ ఉన్నాయో వాటిని చదవండి. డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఫర్ యువర్ స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్. ఓకే, TSPSC, APPSC, TET లేదా టీచర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్కి చదివే వాళ్ళైతే యూ మస్ట్ రీడ్ ద వొకాబులరీ గివెన్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్. ఓకే, అందులో ఉన్నటువంటి సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ నేర్చుకుంటే ఎక్కువ వరకు ప్రశ్నలు వాటిలో నుంచి ఫ్రేమ్ చేయబడతాయి, అదే స్టాండర్డ్లో ఇవ్వబడతాయి. కాబట్టి వాటిని ప్రిపేర్ అవ్వండి. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ అదర్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్, యూ నీడ్ టు డెవలప్ ద హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ న్యూస్ పేపర్స్ ఆర్ స్టోరీస్. ఇంకా మీకు ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపించేటువంటి మంచి మెటీరియల్ని, మెటీరియల్ అంటే వొకాబులరీ పైన మీనింగ్స్ చదవడం కాదు, యు రీడ్ ఆర్టికల్స్, యు రీడ్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్, యు రీడ్ ద స్టోరీస్. ఇట్లాంటి హ్యాబిట్ డెవలప్ చేసుకుంటే మీరు సెంట్రల్ లెవెల్లో జరిగే ఎగ్జామినేషన్స్కి వొకాబులరీ పైన మంచి కమాండ్ తెచ్చుకోవచ్చు. సో ఆ వొకాబులరీ నేర్చుకునేటప్పుడు వాటిల్లో ఉండేటువంటి మీనింగ్స్ మాత్రమే రాసుకోవడం కాకుండా, ఒక వర్డ్ తీసుకున్నప్పుడు ఆ వర్డ్కి ఉన్నటువంటి మీనింగ్ ఏంటి, మరియు దానికి ఉండేటువంటి యాంటోనిమ్ ఏంటి, ఆ వర్డ్ని ఎలా యూజ్ చేశాడు ఆ పేపర్లో లేదా స్టోరీలో, మరియు దానికి మీరు కూడా ఒక ఓన్ ఎగ్జాంపుల్ని ఫ్రేమ్ చేసుకోవాలి. ఓకే, మరియు ఆ వర్డ్కి సంబంధించి అదర్ ఫార్మ్స్ ఏమున్నాయి వాటిని తెలుసుకోవాలి. ఓకే, సో లెట్ us టేక్ హౌ టు ప్రిపేర్. లెట్ us టేక్ వన్ పర్టిక్యులర్ వర్డ్. ఒక వర్డ్ తీసుకున్నప్పుడు వాట్ ఈజ్ ఇట్స్ మీనింగ్, ఆ పదానికి ఉండేటువంటి మీనింగ్ ఏంటి, వాట్ ఈజ్ ఇట్స్ యాంటోనిమ్. ఓకే, దానికి యాంటోనిమ్ ఏముంది. ఓకే, ఈవెన్ యూ నీడ్ టు టేక్ ఆర్ ద ఎగ్జాంపుల్ గివెన్ ఇన్ దట్ బుక్ ఆర్ పేపర్. దాంట్లో ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, అండ్ రైట్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్. అట్లాగే మీ యొక్క ఓన్ ఎగ్జాంపుల్ కూడా మీరు రాసుకోవాలి. దాంతోపాటుగా అదర్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్డ్స్. ఓకే, ఆ వర్డ్కి ఉన్నటువంటి మిగతా ఫార్మ్స్ ఏంటివి, అండ్ ఈవెన్ ఇట్ ఈస్ బెటర్ టు నో ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఓకే, ఆ పదానికి ఉండేటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి. ఇట్లా ప్రతి పదానికి సంబంధించి కూడా మీరు
ఒక న్యూస్ పేపర్ లేదా స్టోరీ బుక్స్లో నుంచి ప్రతి వర్డ్కి ఈ రకంగా రాసుకున్నట్లయితే, ఇలా ప్రిపేర్ అయినట్లయితే డెఫినెట్లీ యూ విల్ అక్వైర్ గుడ్ కమాండ్ ఓవర్ ద సినానిమ్స్ యాజ్ వెల్ యాజ్ ద యాంటోనిమ్స్. ఓకే, బట్ స్టేట్ లెవెల్కి మాత్రం ముందుగా మీరు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి వొకాబులరీని ఈ విధంగా చదువుతూ వెళ్ళండి. దట్ ఈజ్ ఎనఫ్. సో వొకాబులరీలో రెండు చెప్పాను, ఒకటి సినానిమ్స్, రెండవది యాంటోనిమ్స్. ద థర్డ్ వన్ ఈజ్ ఫ్రేజల్ వర్బ్స్. సో వొకాబులరీలో మూడవ టాపిక్ వచ్చేసి ఫ్రేజల్ వర్బ్స్ అని చెప్పుకుంటాము. ఫ్రేజల్ వర్బ్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్, లేదా వర్బ్ ప్లస్ అడ్వర్బ్, లేదా వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ప్లస్ అడ్వర్బ్. మళ్ళీ చెప్తున్నాను, ఫ్రేజల్ వర్బ్ అంటే ఫస్ట్ కాంబినేషన్ ఈజ్ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. వర్బ్ మరియు ప్రిపోజిషన్ ఉంటుంది. ఉదాహరణకి లుక్ ఫర్, లుక్ అనేది వర్బ్, ఫర్ అనేది ప్రిపోజిషన్. రెండింటిని కలిపితే ఫ్రేజల్ వర్బ్ అంటాము. లుక్ ఫర్ అంటే సర్చ్, వెతకడం అనే అర్థం ఉంటుంది. ఓకే, రెండవది వచ్చేసి వర్బ్ ప్లస్ అడ్వర్బ్. వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ఈజ్ ద సెకండ్ కాంబినేషన్. సో వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ఉన్నటువంటి కాంబినేషన్ కూడా మనం ఫ్రేజల్ వర్బ్ అని చెప్పుకుంటాము. ఉదాహరణకి లుక్ ఆఫ్టర్, లుక్ అనేది వర్బ్, ఆఫ్టర్ ప్రిపోజిషన్. లుక్ ఆఫ్టర్ అంటే టు టేక్ కేర్ ఆఫ్, సంరక్షించడం అనేది అవుతుంది. అదొక ఫ్రేజల్ వర్బ్. ఇక మూడవది వచ్చేసి వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్. ఈ మూడింటి కాంబినేషన్ కూడా ఫ్రేజల్ వర్బ్ అవుతుంది. ఉదాహరణకి లుక్ డౌన్ ఆన్, లుక్ డౌన్ ఆన్. లుక్ వర్బ్, డౌన్ ప్రిపోజిషన్, ఆన్ లుక్ అనేది వర్బ్, డౌన్ అడ్వర్బ్, ఆన్ ప్రిపోజిషన్. లుక్ డౌన్ ఆన్. ఓకే, ఇఫ్ వి అండర్ ఎస్టిమేట్ సమ్ వన్ ఆర్ ఇఫ్ వి ఇల్ ట్రీట్ సమ్ అదర్ పీపుల్, ఎవరైనా అవహేళన చేసినాన్ని మనం లుక్ డౌన్ అని అంటాము. ఈ విధంగా మనం ఫ్రేజల్ వర్బ్స్ని, ఈ మూడు రకాల ఫ్రేజల్ వర్బ్స్ని కేటగిరికల్గా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫ్రేజల్ వర్బ్ తీసుకునేటప్పుడు ముందుగా మనకు వర్బ్ కామన్గా ఉంటుంది కాబట్టి ఒక వర్బ్ తీసుకొని దానికి సంబంధించిన అన్ని ఫ్రేజల్ వర్బ్స్ని తెలుసుకోవాలి. ఉదాహరణకి ఇందాక చెప్పాను నేను, లుక్ అనేటువంటి వర్బ్ తీసుకుందాం. ఇట్లా ఒక వర్బ్ తీసుకొని దానిపైన ఉండేటువంటి ఫ్రేజల్ వర్బ్స్ అన్నిటినీ కూడా ఒకేసారి మనం ప్రిపేర్ కావాలి. లుక్ అంటే ఏముంటుంది? లుక్ ఫర్, లుక్ ఇంటూ, లుక్ ఆఫ్టర్, లుక్ డౌన్ ఆన్, ఇలాంటివన్నీ కూడా లుక్ అప్. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి లుక్ పైన వచ్చేటువంటి ఫ్రేజల్ వర్బ్స్. ఇట్లా ఒక వర్బ్ తీసుకొని ఆ వర్బ్ పైన ఎన్ని రకాల ఫ్రేజల్ వర్బ్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం తరోగా ప్రిపేర్ అయితే ఫ్రేజల్ వర్బ్స్లో అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద థర్డ్ టాపిక్ ఇన్ వొకాబులరీ, దట్ ఈస్ ద ఫ్రేజల్ వర్బ్స్. The fourth important area in vocabulary is one word substitutions. సో చాలా ఎగ్జామినేషన్స్లో వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఓకే, ఇఫ్ ఎ లార్జ్ మీనింగ్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ బై ఎ సింగిల్ వర్డ్, ఒక పదం గనక చాలా లెందీ మీనింగ్ని సబ్స్టిట్యూట్ చేస్తే దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాము. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఒక 2 to 300 వరకు, ఒక 200 నుండి 300 వరకు మీరు నేర్చుకోగలిగితే డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, సో అది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఒక టాపిక్. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అడుగుతాడు, ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్ ఈజ్ కాల్డ్. ఏ పర్సన్ హూ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్, ఎవరైతే దేవుణ్ణి నమ్మరో వాళ్ళని ఏమంటాడు అని ఒక లాంగ్ మీనింగ్ ఇచ్చాడు. అండ్ యూ నీడ్ టు సబ్స్టిట్యూట్ దట్ మీనింగ్ విత్ ఎ సింగిల్ వర్డ్. ఓకే, ఆ వర్డ్ ఏంటి? ఎథీస్ట్ అంటాము, ఎథీస్ట్. ఓకే, ఉదాహరణకి దట్ విచ్ కెనాట్ బి కరెక్టెడ్, ఏదైతే సరి చేయబడదో దాన్నేమంటాడు? దట్ విచ్ కెనాట్ బి కరెక్టెడ్ అంటాడు. ఇన్కరిజిబుల్ అంటాము. ఇన్కరిజిబుల్ అంటే దాన్ని ఎప్పటికీ సరి చేయలేకపోతే దాన్ని మనం ఇన్కరిజిబుల్ అంటాము. ఓకే, ఏ పర్సన్ హూ ఈట్స్ హ్యూమన్ ఫ్లెష్, హ్యూమన్ ఫ్లెష్ ఓకే తినే వాళ్ళని ఏమంటారు అంటే మనుషులను తినే వాళ్ళని ఏమంటారు అంటారు. లాంగ్ మీనింగ్. ద సింపుల్ వర్డ్ ఈజ్ క్యానిబల్, CANNIBAL,
క్యానిబల్ అంటాము. ఇట్లాంటివి లార్జ్ మీనింగ్కి సింగిల్ వర్డ్ కనుక సబ్స్టిట్యూట్ చేయగలిగితే దాన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అంటాము. ఒక 2 or 300 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని మనం నేర్చుకోవాలి. నేర్చుకునేటప్పుడు కూడా ఒక సిస్టమేటిక్గా మనం నేర్చుకోవాలి. ఎట్లా అంటే సైన్సెస్కి సంబంధించిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ని ఒకరోజు నేర్చుకోవాలి. ఓకే, ఆర్కియాలజీ, జువాలజీ, బాటనీ, సైకాలజీ, ఫిజియాలజీ, ఆర్కియాలజీ, ఇట్లా సైన్సెస్కి సంబంధించినవి అన్నీ కూడా ఒకరోజు నేర్చుకోవాలి. ఓకే, ఇంకొక రోజు ప్లేసెస్కి సంబంధించిన వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇంకొక రోజు పర్సన్స్కి సంబంధించినటువంటివి. ఓకే, ఇంకొక రోజు హ్యాబిట్స్, అలవాట్లకు సంబంధించినవి, ఇంకొక రోజు ఫోబియాస్కి సంబంధించినవి, ఇంకో రోజు ప్రొఫెషన్స్కి సంబంధించినవి. ఇట్లా కేటగిరికల్గా మనం నేర్చుకుంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ నేర్చుకోవడం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అట్లాగే మంచి కమాండ్ కూడా వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా వినండి. ఓకే, అర్థం చేసుకోండి, వాటిని ప్రాక్టికల్గా మీరు అప్లై చేయండి. డెఫినెట్గా మీకు మంచి రిజల్ట్ వస్తుంది దీంట్లో. అండ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ఇడియమ్స్. ఓకే, మనం వొకాబులరీలో ఫోకస్ చేయాల్సినటువంటి మరొక అంశం ఏంటంటే ఇడియమ్స్ అనేది ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్గా తీసుకోవచ్చు. ఓకే, తెలుగులో అయితే జాతీయాలు అంటాము. ఉదాహరణకి ఒక జాతీయం, ఒక ఇడియం చూద్దాం. హీ స్టార్టెడ్ హిజ్ ప్రిపరేషన్ ఎట్ ద 11th hour అన్నాడు. హీ స్టార్టెడ్ హిజ్ ప్రిపరేషన్ ఎట్ ద 11th hour. ఇక్కడ ఎట్ ద 11th hour అనేటువంటి ఇడియంకి మీనింగ్ ఏంటి అంటాడు. దాని మీనింగ్ వచ్చేసి ఎట్ ద లాస్ట్ మినిట్, చివరి క్షణంలో అనేటువంటి అర్థం ఉంటుంది. సో ఎట్ ద 11th hour అనేది ఇడియం, దాని మీనింగ్ వచ్చేసి ఎట్ ద లాస్ట్ మూమెంట్, చివరి క్షణంలో అనేటువంటి దాని అర్థం. ఇట్లా ఇడియమ్స్, వాటి యొక్క అర్థాలు రెండు తెలుసుకుంటే మనం వీటికి ఆన్సర్ చేయగలగవచ్చు. ఇక చివరిది మనకు వచ్చేసి కలోకేషన్స్ అంటాము. ఓకే, వొకాబులరీలో చివరిగా మనం కలోకేషన్స్ అనేటువంటిది కూడా తెలుసుకోవచ్చు. కలోకేషన్ అంటే కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్స్, పదాలని సరైనటువంటి కాంబినేషన్స్లో సెట్ చేయడాన్ని కలోకేషన్ అంటాము. ఉదాహరణకు తీసుకున్నప్పుడు మనం ఏమంటాము, వీ కెన్ సే ఏ బ్యూటిఫుల్ ఉమెన్ అంటాము. ఏ బ్యూటిఫుల్ ఉమెన్. సో ఉమెన్ అనేటువంటి పదానికి బ్యూటిఫుల్ అనేదే సరైన కాంబినేషన్, అది కలోకేషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెనాట్ సే బ్యూటిఫుల్ మ్యాన్. బ్యూటిఫుల్ మ్యాన్ అని మనం పిలువము, ఎందుకంటే మ్యాన్ అనేటువంటి పదానికి బ్యూటిఫుల్ అనేటువంటి పదానికి సరైన కాంబినేషన్ కాదు అది. సో దట్స్ వై వీ కాల్ ఏ హ్యాండ్సమ్ మ్యాన్ అంటాము. ఓకే, ఇట్లా కరెక్ట్ కాంబినేషన్ని మనం ఏమని చెప్పుకోవాలి, వి కాల్ ద కలోకేషన్స్. ఉదాహరణకి రెయిన్ గురించి, వర్షాన్ని గురించి డిస్క్రైబ్ చేయడానికి వి కాల్ ఏ హెవీ రెయిన్. హెవీ రెయిన్ అంటాం, కానీ బిగ్ రెయిన్ అని కానీ లాంగ్ రెయిన్ అని కానీ పిలవం, ఎందుకంటే రెయిన్తో కలోకేట్ అయ్యేటువంటి పదం ఏంటి, హెవీ. ఉదాహరణకి ఫారెస్ట్ గురించి చెప్పడానికి డెన్స్ ఫారెస్ట్ అంటాము, లేదా థిక్ ఫారెస్ట్ అంటాము, అది సరైనటువంటి ఆర్డర్. సో ఇవి వొకాబులరీలో ఉన్నటువంటి మెయిన్ ఎలిమెంట్స్. ఓకే, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వర్బ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇడియమ్స్ అండ్ కలోకేషన్స్. సో దిస్ ఈజ్ ద సెకండ్ మేజర్ ఏరియా ఇన్ దిస్ English. And the third one is nothing but the reading comprehension. Reading comprehension is the third area of English. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఎక్కువగా ప్రోజ్లో చూసినప్పుడు మనం అనలిటికల్గా పీస్ని చదవాల్సి ఉంటుంది. సో దీనికి నేను ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే క్వశ్చన్స్ ఫస్ట్, పారాగ్రాఫ్ నెక్స్ట్. ముందుగా మనం క్వశ్చన్స్ చదవాలి, అండర్స్టాండ్ ద క్వశ్చన్స్ ఫస్ట్, దెన్ గో టు ద పారాగ్రాఫ్ అండ్ దెన్ రీడ్ ద పారాగ్రాఫ్. ఓకే, ఎందుకు అంటే మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదివి మళ్ళీ క్వశ్చన్స్ చదివి మళ్ళీ పారాగ్రాఫ్కి వెళ్తే ప్రాసెస్ డబుల్ అవుతుంది అండ్ టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఆన్సర్స్ అక్యురేట్గా చేయాలి అన్నా, ఫాస్ట్గా చేయాలి అన్నా మీకునేటువంటి ఒక సింపుల్ టెక్నిక్ అంటే ఫస్ట్ యూ రీడ్ ద క్వశ్చన్స్ ఆఫ్ ద ప్యాసేజ్. ఆ ప్యాసేజ్లో ఉండే క్వశ్చన్స్ని ముందుగా చదివి అర్థం చేసుకోండి, దెన్ గో టు ద ప్యాసేజ్. అప్పుడు ప్యాసేజ్లోకి వెళ్ళి ఆ ప్యాసేజ్ చదివినప్పుడు ఆటోమేటిక్గా మీరు ఆల్రెడీ క్వశ్చన్స్ చదివారు కాబట్టి వాటి ఆన్సర్స్ మీకు ప్యాసేజ్లో దొరుకుతాయి. సో ఇట్లాంటి స్ట్రాటజీ మనం డెవలప్ చేసుకొని చదివితే రీడింగ్ కాంప్రిహెన్షన్కి మంచి ఆన్సర్ చేయొచ్చు.
The solution to this problem is to read more and more and to practice more and more. వీలైనంత ఎక్కువగా మీరు చదివినప్పుడు కాంప్రిహెన్షన్ డెవలప్ అవుతుంది, అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది, అండ్ క్విక్నెస్ అనేది పెరుగుతుంది, స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇట్లా మీరు రీడింగ్ కాంప్రిహెన్షన్కి ప్రిపేర్ అవ్వండి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇన్ దిస్ వన్ ఈజ్ మెకానిక్స్ ఆఫ్ రైటింగ్. ఓకే, సో ఇంగ్లీష్లో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ ఏరియా ఏమని చెప్పాను, మెకానిక్స్ ఆఫ్ రైటింగ్ అని చెప్పాను. మెకానిక్స్ ఆఫ్ రైటింగ్లో ఓకే పంక్చువేషన్ మార్క్స్ని ఎలా ఉపయోగించాలి తెలుసుకోవాలి, వాటి యొక్క యూజెస్. రెండవది క్యాపిటల్ లెటర్స్ని ఎలా ఉపయోగించాలి తెలుసుకోవాలి. మూడవది వచ్చేసి వి ఆల్సో నీడ్ టు నో ద స్పెల్లింగ్ని ఎలా వాడాలో కూడా తెలుసుకోవాలి. ఓకే, సో ఈ మూడింటి పైన ఫోకస్ చేస్తే డెఫినెట్గా మనకు ఒకటి లేదా రెండు క్వశ్చన్స్ మెకానిక్స్ ఆఫ్ రైటింగ్లో వస్తాయి, వాటికి ఆన్సర్ చేయొచ్చు. ద నెక్స్ట్ ఏరియా ఇన్ ఇంగ్లీష్ ఈజ్ స్టడీ స్కిల్స్. ఈ స్టడీ స్కిల్స్లో మనకు ఉండేటువంటిది ఏంటి, రీఅరేంజింగ్ ద వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ ఇన్ కరెక్ట్ ఆర్డర్. వర్డ్స్ని సెంటెన్సెస్ని కరెక్ట్ ఆర్డర్లో సెట్ చేయడం. ఇది ప్రాక్టీస్ ద్వారా వస్తుంది. కొంతవరకు కొన్ని కీవర్డ్స్ ద్వారా కీవర్డ్స్ని ఎలిమినేట్ చేస్తూ ముందుగా ఫస్ట్ సెంటెన్స్ని లేదా ఫస్ట్ వర్డ్ని ఐడెంటిఫై చేయాలి. అన్ని డిజార్డర్లో ఇచ్చినప్పుడు మీరు ఎప్పుడైతే ఫస్ట్ సెంటెన్స్ని గుర్తిస్తారో అప్పుడు 50 to 60% ఆఫ్ ద వర్క్ ఈజ్ ఓవర్. ఓకే, ఆ మొదటి సెంటెన్స్ని గుర్తించాలి, ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళి మొదటి సెంటెన్స్ ఎక్కడ ఉందో గుర్తిస్తే ఒక 50-60% వర్క్ అయినట్టే. అప్పుడు మీరు మళ్ళీ డిఫరెంట్ స్టడీ స్కిల్స్ని ఉపయోగించి, టెక్నిక్స్ ఆఫ్ స్టడీ స్కిల్స్ని ఉపయోగించి, మీ రీడింగ్ యొక్క స్కిల్ని ఉపయోగించి మీరు ఎలిమినేట్ చేస్తూ 1 by 1 సెంటెన్స్ని గుర్తించవచ్చు. సో దీనికి కూడా ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యమైనది. ఫస్ట్ సెంటెన్స్ని గుర్తించడం, దాని తర్వాత సీక్వెన్షియల్గా కంజంక్షన్స్ని బట్టి, ప్రొనౌన్స్ని బట్టి తర్వాత సెంటెన్స్ని గుర్తించడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో అది స్టడీ స్కిల్స్లో మొదటిది. దాంతోపాటుగా సమ్మరీ ఇవ్వడం, ఒక 2-3 లైన్లు ఇచ్చినప్పుడు వాటి యొక్క సమ్మరీ చెప్పడం, దాని యొక్క పారాఫ్రేజ్ని గుర్తించడం కూడా స్టడీ స్కిల్స్లో వస్తుంది. ఇది కేవలం రీడింగ్ స్కిల్ని డెవలప్ చేసుకుంటే మీరు రీడింగ్ కాంప్రిహెన్షన్ని చేయొచ్చు, అట్లాగే స్టడీ స్కిల్స్ పైన అడిగే క్వశ్చన్స్ కూడా చేయొచ్చు. ఇక లాస్ట్ ఏరియా ఈజ్ డిస్కోర్సెస్. డిస్కోర్సెస్లో ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నలు వచ్చేసి ఫార్మాట్ ఆఫ్ రైటింగ్ అ లెటర్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లెటర్స్ని ఎలా రాయాలి. ఓకే, సో ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ ఆర్ బిజినెస్ లెటర్ ఆర్ కమర్షియల్ లెటర్స్, ఇట్లాంటి లెటర్స్ని ఎలా రాయాలి, వాటిలో ఎలాంటి పంక్చువేషన్ మార్క్స్ వాడాలి, ఒక్కో లెటర్లో ఎట్లాంటి స్టైల్ని ఉపయోగించాలి. ఓకే, అట్లాగే సాల్యుటేషన్, సబ్స్క్రిప్షన్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెటర్స్లో అడుగుతుంటాడు. సో లెటర్ తీసుకున్నప్పుడు ఆ లెటర్ యొక్క పర్పస్ ఏంటి, ఎందుకు రాస్తున్నాము, ఆ లెటర్ యొక్క ఫార్మాట్ ఏంటి, అండ్ ఆ లెటర్లో ఎలాంటి స్టైల్ని ఉపయోగిస్తున్నాము, డిఫరెంట్ స్టైల్ ఏంటి, ఈ విషయాలు మనం ఫోకస్ చేస్తూ లెటర్ రైటింగ్ తెలుసుకోవాలి. ఇక దీంట్లో ఉండేటువంటిది రిపోర్ట్ రైటింగ్. ఓకే, రిపోర్ట్ రైటింగ్కి వచ్చినప్పుడు కూడా వాట్ ఈజ్ ద ఫార్మాట్ ఆఫ్ ఎ రిపోర్ట్, ఒక రిపోర్ట్ యొక్క ఫార్మాట్ ఏంటి, అండ్ వాట్ ఈజ్ ద స్టైల్ యూజ్డ్ ఇన్ దట్, అండ్ వాట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఈజ్ యూజ్డ్, ఎలాంటి లాంగ్వేజ్ రిపోర్ట్లో వాడుతున్నామో కూడా డిస్కోర్స్లో వస్తుంది రిపోర్ట్. సో ఫస్ట్ వన్ ఈజ్ లెటర్ రైటింగ్, సెకండ్ వన్ ఈజ్ రిపోర్ట్ రైటింగ్, థర్డ్ వన్ ఈజ్ ప్రెసీ రైటింగ్. సో ఇన్ దిస్ ప్రెసీ రైటింగ్ ఆల్సో we need to know what is a précis, what are the qualities of a précis. Okay, meaning, précis writing యొక్క meaning, and then the qualities of writing a précis, and even the process of writing a précis. This is important. వీటి పైన ఫోకస్ చేస్తూ précis writing ని నేర్చుకోవాలి. And another important one is essay writing. Okay, so ఈ essay writing లో కూడా కొంత టర్మినాలజీ ఉంటుంది, and how to divide paragraphs, and what are the elements of an essayలో ఉండేటువంటి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఏంటి, ఇవి నేర్చుకోవాలి. ఇక దీంతో పాటుగా డైరీ రైటింగ్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ డిస్కోర్స్. డైరీ రైటింగ్ పైన కూడా కొన్ని ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో డైరీ రైటింగ్లో లాంగ్వేజ్ ఎట్లా ఉంటుంది, ఫార్మాట్ ఎట్లా ఉంటుంది, దేని తర్వాత ఏది రాయాలనేది డైరీ రైటింగ్ అవుతుంది. సో ఇది డిస్కోర్సెస్ అనేటువంటి టాపిక్ గురించి. ఇవి మనకి ఇంగ్లీష్లో ఉండేటువంటి 6 బ్రాడ్ ఏరియాస్. ఏంటా 6 బ్రాడ్ ఏరియాస్? గ్రామర్,
vocabulary, reading comprehension, mechanics of writing, study skills as well as discourses. సో ఇదండి మనం చెప్పుకునేటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫర్ ఇంగ్లీష్. ఈ స్ట్రాటజీని మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఓకే, ప్రాపర్గా ఫస్ట్ థింగ్ ఏం చెప్పాను నేను మీకు, ఒక సెగ్మెంట్ తీసుకొని అంటే ఒక బ్రాడ్ ఏరియా తీసుకొని దానిపైన కంప్లీట్ కమాండ్ తెచ్చుకోవాలి. ఓకే, తెచ్చుకున్న తర్వాత ఏం చదవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పుకున్నాం. మనం ఏ ఏరియాస్ పైన ఫోకస్ చేయాలో చెప్పుకున్నాము. మీరు ఇది ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీరు ఇంగ్లీష్లో మంచి మార్క్స్ని స్కోర్ చేసుకోవచ్చు. ఓకే, సో be with winners and you will always become the winners in your examinations. I thank you very much for listening to this video and wish you good luck to you.